మధు గౌడ్ యాష్కి ఈ పేరు అందరికీ సుపరిచితమే. ఎందుకంటే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంపీగా పనిచేశారు, నిజామాబాద్ ఎంపీగా ఆయన ఉన్నారు. అప్పట్లో మధు గౌడ్ యాష్కి గారు మీడియా ముందుకు వచ్చారంటే చాలు ఆయన నోటి నుంచి ఏం పదాలు వస్తాయో, ఏం వ్యాఖ్యలు వస్తాయో ఏంటని అందరూ ఆశగా ఎదురు చూసేవారు. ఆయన మాట్లాడే అంశాలపై కూడా చర్చలు కూడా జరిగేటివి, చాలా పెద్ద ఎత్తున సంచలనాలు కూడా వచ్చేటివి. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా ముఖ్య భూమిక పోషించినారైనా. అంటే సెంట్రల్లో అంటే సోనియా గాంధీ గారి అపాయింట్మెంట్ కోసం తెలంగాణలో ముఖ్యమైన నాయకులంతా చుట్టూ అందరూ కూడా ఆయన చుట్టూ తిరిగేవారు. అంతేకాకుండా ఆయన గురించి తెలుసుకోవాలంటే ఆయన ఒక న్యాయకోవిదులు అనుకోవచ్చు. అమెరికా కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో న్యాయ వ్యవహారాలు చూసుకునే సంస్థను అక్కడ స్థాపించి ఒక న్యాయవాదిగా ఉన్నత స్థానంలో ఉన్న ఆయన అనుకోకుండా ఎందుకో హడావిడిగా రాజకీయాల్లోకి వచ్చేశారు. ఎందుకు అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు, ఆయనని కలిసివేసిన అంశం ఏంటి, రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆయన లాభపడ్డారా నష్టపోయారా అన్న ఈ పూర్తి వివరాలను కూడా ఇంటర్వ్యూ తెలుసుకుంటాం. ప్రస్తుతం మనతో మాజీ ఎంపీ మధు గౌడ్ యాష్కి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్. చాలా గౌరవం సార్ మిమ్మల్ని చూసి. 2004 నుంచి 4-9 వరకు చాలా రెగ్యులర్గా చూసేవాళ్ళం వీడియోలో. మిగతా మాకు కనిపించడం చాలా తక్కువ అయిపోయింది. మీరు మొదటిగా కృతజ్ఞతలు, శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఐ డ్రీమ్స్ వ్యూవర్స్ అందరికీ కూడా సార్. మొదటిగా మీరు చెప్పినట్టుగా అంటే నేను న్యాయవాది వృత్తిలో చేరినప్పుడు కేజీ కన్నబ్రహ్మ గారిని గొప్ప న్యాయ కోవిదులు, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్, అతను చెప్పింది ఏంటంటే నెవర్ మిస్లీడ్ యువర్ క్లయింట్స్. మీకు లాభం అనేది కాకుండా మనకు వచ్చే క్లయింట్లకి వాళ్ళకి ఏ విధంగా మనం న్యాయం చేకూర్చగలుగుతాం, వాళ్ళకు ఏ విధంగా మనము అసిస్ట్ చేయగలుగుతాం. నిర్ణయం అనేది మీ చేతిలో ఉండదు, కోర్టు చేతిలో ఉంటుంది. కాబట్టి చిత్తశుద్ధిగా వాళ్ళ ఇంట్రెస్ట్ని కాపాడుతూ మనం ప్రయత్నించాలనేది వారు నాకు చెప్పిన ఉద్బోధం. దానినే నేను న్యాయవాద వృత్తిలో మీరు అన్నట్టుగా అమెరికాలో గొప్ప న్యాయ సంస్థను ఏర్పాటు చేసి భారత సంతతి చెందిన న్యాయవాదులలో కూడా అతి గొప్ప న్యాయ సంస్థను ఏర్పాటు చేయడం జరిగినది. తిరిగి రాజకీయాలకు వస్తున్నప్పుడు కూడా యువరాజు గారు నేను నేర్చుకుంది ఏంటంటే మనం రాజకీయాలకు వచ్చినప్పుడు కూడా ఇవాళ రాజకీయాలు లాభ నష్టం రీతి బైరేజ్ వేయడం అనేది అత్యంత దురదృష్టకరం. చిన్నప్పటి నుంచి నేర్చుకుంది స్వతంత్ర ఉద్యమంలో, తర్వాత రాజకీయాలు ప్రజాసేవ కొరకై ఉండాలి. కానీ వాళ్ళ వ్యాపారం అయిపోయింది. అత్యంత లాభసాటి వ్యాపారం ఏదైనా ఉందంటే రాజకీయం అయిపోయింది. కరెక్ట్ సార్. సో మీరు అడిగినట్టుగా మీరు ఎందుకు రాజకీయాలకు వచ్చారన్నట్టు ఒక ప్రశ్న మొదట్లో మీరు చెప్పినారు. ఈ అంశం మిమ్మల్ని అంటే లోతుగా వెళ్దాము, కానీ క్లుప్తంగా చెప్పాలనంటే నేను ఒక న్యాయవాదిగా భార్య డాక్టర్గా ఉంటూ అమెరికాలో అత్యధిక ధనార్జన కలిగిన ప్రొఫెషనల్స్లో ఉండి కూడా అతి కీలక దశలో భారతదేశం తిరిగి రావడం, అందులో వచ్చి రాజకీయాలు చేరడం అనేది అందరికీ ఆశ్చర్య కలిగించే విషయం. దాని లోతుగా వెళ్ళడం మాట్లాడవచ్చు. కానీ నేను కోరుకుంది ఏంటంటే క్లుప్తంగా చెప్పాలనంటే రాజకీయాలు లాభసాటిగా కాకుండా ప్రజాసేవ కొరకే ఉండాలి. రెండవది అందరం కూర్చొని కాఫీ తాగుతూ రాజకీయ నాయకులను తిట్టడం జరుగుతుంది, విమర్శించడం జరుగుతూ ఉంటుంది, రాజకీయాలు వేస్ట్ అని మాట్లాడుతూ ఉంటాం. కానీ వాళ్ళు రాజకీయం లేని జీవితం గడవదు, దేశం కూడా ముందుకెళ్ళదు. అటువంటి సమయంలో మనం వెనకాల ఉండి తిట్టడం విమర్శించడం కాకుండా చేతనైతే మనమే ప్రత్యక్షంగా రాజకీయాలకు వచ్చి ఒక ఉదాహరణ ఉండాలి, రేపు రాజకీయ నాయకుడు అంటే ఇట్లా ఉండాలని ఒక ప్రజలు ఆలోచించినట్టుగా చేయాలనే ఆలోచనతో దేశం ఉద్ధరించకపోయినా నా ప్రాంతాన్ని, నన్ను ఎన్నుకున్న ప్రజలని, నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని మనం కొంచెమన్నా మేలు చేస్తే అదే అత్యంత సంతృప్తి కలిగే అంశంతో నేను రాజకీయాలకు రావడం జరిగింది. సార్ రాజకీయాలకు వచ్చారు మన సార్. రాజకీయాలకు వచ్చినాక మధు గౌడ్ యాష్కి గారు తన గ్లామర్ని బాగా సినిమా హీరోలాగా గ్లామర్ని మెయింటైన్ చేస్తూ వచ్చారు బాగా కూడా. అంటే మీకు సినిమా రంగం పైన ఆసక్తి ఉండేదా, అంటే సినిమా వాళ్ళతో ఏమైనా సంబంధాలు ఉన్నాయి సార్? బాగా సినిమా రంగం పైన ఎప్పుడు ఆసక్తి లేదు. గ్లామర్ బాగా సినిమా హీరోలాగా మెయింటైన్ చేసేవారు. అమ్మలాగా ఉంటుంది, ఇంకా పోస్టులు ఉంటుంది. అంటే నీట్గా ఉండడం ఉన్న చవచ్చు. 4 స్కూల్ ఉన్నా కూడా 4 డ్రెస్సులు ఉంటుంది, దాన్ని ఉతికి సరిగ్గా వేసుకొని చేయడం తోటి ఒకటి అంటే మనసులో చిత్తశుద్ధి ఉన్నప్పుడు
అంటే లోపల మనసు లోపల నిజాయితీ ఉంటే అది ముఖం పైన కూడా కనపడుతుంది. అది ముఖం పైన మీరు అన్నట్టు కనబడే నిజాయితీ ముఖం మీద కనపడాలంటే మనుషులు నీతి నిజాయితీ కూడా ఉండాలి. సినిమా రంగం అనేది నటన. రాజకీయాల్లో సినిమా నటుల కన్నా ఎక్కువ నటించే వాళ్ళు చాలామంది ఉంటారు. అబద్ధాలతో కాలం గడిపే ఇవాళ ప్రస్తుత రాజకీయ నాయకులు ఉన్నారు. దేశ రాష్ట్రాన్ని నడిపించే నాయకులు కూడా నటుల కన్నా ఎక్కువ గొప్ప నటులుగా పనిచేస్తూ ఉన్నారు. అసలు ఆస్కార్ అవార్డు కూడా ఇచ్చినప్పుడు తక్కువ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రులకి ప్రధానమంత్రికి. సో నేను సినిమాలు ఇంట్రెస్ట్ ఎప్పుడు లేదు. సినిమా వాళ్ళతోటి కొందరు అటు మోహన్ బాబు గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, బాలకృష్ణ నా క్లాస్మేట్ మిత్రుడు కూడా నిజాం కాలేజీలో కలిసి చదువుకున్నాం. సో అప్పుడున్న ముఖ్యమంత్రి రెడ్డి గారు, బాలకృష్ణ గారు సేమ్ బ్యాచ్ మేట్ మా ఇద్దరు. బియ్యంలో వేరు. సరే చంప చెల్లు అనిపించారు. అది కొంచెం టెంపర్మెంటల్ ఉంటాడు. బట్ కాలేజీలో అట్లా లేకుండే. కాలేజీలో చాలా సింపుల్ గా చాలా నెమ్మదిగా ఉండేవాడు. మాట్లాడుతుంటారు సార్ ఇప్పటికి కూడా టచ్ లో ఉంటాడు. అతను బర్త్డేకి పిలుస్తూ ఉంటాడు. మమ్మల్ని తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా జై తెలంగాణ అనేవాడు. అతనికి అంజయ్ గౌడ్ అని క్లోజ్ మిత్రులు ఉన్నారు. పాఠశాల వేరే వాళ్ళు శ్రీధరు అంతవరకు కలిసి స్కూల్ కూడా చదువుకొని ఉన్నారు. మేము కాలేజ్కి వచ్చినాక కూడా కలిసి ఉంటుంది. ఈ రోజు కూడా బాలకృష్ణ గారితో పరిచయం. ఒకసారి వాళ్ళు మొదటి కూతురు పెళ్లికి వెళ్ళినప్పుడు అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నది. మొదటి కూతురు చంద్రబాబు నాయుడు గారు కుమారుడు. కరెక్ట్. సో నేను చంద్రబాబు గారు మమ్మల్ని పిలవలేదు. పెళ్లికి వెళ్ళినప్పుడు ఆయన కొంచెం ఆశ్చర్యంగా చూసినాడు. అది పిలవలేదు కదా కాంగ్రెస్ ఎంపీని అనుకున్నాడు. నేను లోపలికి వెళ్ళి చెప్పినాను, శుభాకాంక్షలు తెలుపుతూ నేను బాలకృష్ణ గారి తరఫున వచ్చానండి, బాలకృష్ణ గారు మిత్రులు చెప్పాను. ఆయన షాక్ అయిపోతారు సార్. ఓకే ఓకే మీరు అన్నారు సార్. ఇప్పుడు నాకు తెలిసి మీరు ఒక చిన్న జోక్ వేశారు ఇంటూ మధ్యలో. ఏదో 4 డ్రెస్సులు ఉంటే అవే ఉతికి వేసుకొని నీట్గా వేసుకునేవనేది అది పెద్ద జోక్ కాదు సార్. అది జోక్ కాదు కదా. నేను స్కూల్లో ఉన్నప్పుడు అంటే ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు మీరు. అమెరికాలోనే అంతర్జాతీయ స్థాయిలో న్యాయ వ్యవహారాలు చూసుకునే సంస్థను స్థాపించారు. అక్కడ ఒక న్యాయవాదిగా మంచి స్థానంలో ఉన్నారు మీరు. తర్వాత ఇండియాకి వచ్చారు. అది బాగుంది. అంటే ఉన్న దాంట్లో నీట్గా ఉండడానికి ప్రయత్నిస్తానని చెప్పడం వేరు, ఉన్న 4 దుస్తులు నీట్గా ఉతుక్కొని వేసుకొని అనడం అనేది. స్కూల్లో నేను చెప్పింది, నేను ఒక అంటే మధ్యతరగతి మిడిల్ క్లాస్ కుటుంబము, జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం చదువుకున్న నగర్లో. సో అంత బీదత్వం కాదు కానీ వ్యవసాయం ఉండేది, వ్యాపారం కూడా ఉండేది. నాన్న తాతగారి మీద అమ్మ నాన్న వాళ్ళు పోలీస్ కట్టేది ఉంటుంది. సో కాబట్టి ఆ సమయంలో ఇప్పట్లాగా రోజుకో డ్రెస్ మార్చుకునేది కాదు. కొందరు రాజకీయాలు రాకముందు ఏం లేని వాళ్ళు కూడా ఇవాళ కొందరు మహిళా నాయకురాలు రోజుకో చీరలు కడతా ఉంటారు. మళ్ళీ అది ఎప్పుడు కనపడదు. అందుకే రాజకీయాలకు వచ్చింది వ్యాపారం కూడా కాదు. నేను ఉన్నది చెప్పుకోవడం అది సిగ్గుపడకూడదు. ఆ సమయంలో అప్పుడు అట్లాగే ఉండేది. మనం 100 డ్రెస్సులు కుట్టించుకోకపోతుంది. మా నాన్నగారు మా చిన్నాన్నకి మాకు అన్నదమ్ములకు సేమ్ డ్రెస్ కుట్టించుకోకపోతుంది. సో ఉన్నట్టు చెప్పడం లేకపోతే నేను సంకోచపడను. మీరు ఎవరిని ఉద్దేశించి మహిళా నాయకురాలు అన్నారో అర్థమవుతుంది సార్, అందరికీ అర్థమవుతుంది. దాని మీద ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను. మీరు ఒక ఎన్ఆర్ఐగా ఉంటూ అక్కడ నుంచి భారతదేశానికి వచ్చినప్పుడు మీరు రాజకీయాలు వచ్చి రాగానే ఒకటే మాట అన్నారు, కల్వకుంట్ల కవిత జాగృతి పేరుతో చాలా బ్యాంకులలో లావాదేవీలు చాలా చేస్తున్నాయి, చాలా నిధులను కూడా దుర్వినియోగం అవుతున్నాయి, చాలా నిధులు బయట నుంచి రాబడుతుంది ఈమె అన్నట్టుగా చాలా విమర్శలు చేశారు ఆ రోజు మీరు. కానీ ఆ తర్వాత మీరు వాటిని ఆధారాలతో సహా నిరూపించలేకపోయారు, ఎక్కడ చూపించలేదు మీరు. కానీ వ్యాఖ్యలు చేశారు మీరు ఇలా చేస్తున్నారు అని. ఎందుకు మీరు గాలి పోగు చేసి మాట్లాడారా, లేదంటే నిజంగా మీద ఆధారాలు ఉండే మాట్లాడారా? అవి పూర్తి ఆధారంతోనే మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా జాగృతి పేరు పైన జాబులు ఇప్పిస్తామని చెప్తూ మోసం చేసింది జాగృతి సంస్థ. అది కేంద్ర సంస్థతోటి డబ్బులు తీసుకొని వచ్చి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తామని చెప్పి కోర్టు కొల్లగొట్టింది. ఆ వర్క్ ఇచ్చినందుకు కేంద్ర బీజేపీ మంత్రి పదవి పోయింది. కేంద్రంలో ఒక మంత్రికి ఈమెకు జాగృతికి ఇచ్చినందుకు. రెండవది, ఇవాళ కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలతోటి పద్మాలయ భూములను కొనుక్కొని వ్యాపారం చేస్తున్న ఒక సంస్థ అక్రమంగా గవర్నమెంట్ పాలసీకి వ్యతిరేకంగా స్టూడియో భూములు తీసుకొని రియల్ ఎస్టేట్ డెవలప్ చేస్తూ అతను ఈ జాగృతి సంస్థకి మొదటిగా 5-10 లక్షలు ఈ చనిపోయిన రైతు కుటుంబాల కొరకు
నెలకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను అని చెప్పి కవిత గారు అయితే చెప్పి డబ్బులు వసూలు చేసినట్టు, తమ తండ్రి గారు ముఖ్యమంత్రి, వాళ్ళ ప్రభుత్వం ఉన్నది టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మెదక్ జిల్లాలోనే తండ్రి గారు కట్టించుకున్న ఫామ్ హౌస్ చుట్టుపక్కల 12 మంది రైతు ఆత్మహత్యలు, బావులు ఎండిపోవడంతో చేసుకోవడం జరిగినది. ఇది పత్రికలలో వచ్చినది. ఎందుకంటే చంద్రశేఖరరావు గారు తన ఫామ్ హౌస్లో పెద్ద సరస్సు నిర్మించుకున్నారు 3 ఎకరాల్లో. దాంట్లో లోతుగా తవ్వి పటికలేసి నీళ్లు క్లియర్ ఉండేటట్టు చేసుకోవడంతో, అంత లోతుగా సరస్సు నిర్మించడంతో చుట్టుపక్కల ఉన్న బావులు ఎండిపోవడంతో రైతు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగినది. కవిత గారి మరి ముఖ్యమంత్రి వాళ్ళ తండ్రి గారు వాళ్ళ ప్రభుత్వం ఉండగా రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళు నెలసరి వాళ్ళకి నేను పెన్షన్ ఇస్తానని చెప్పి డబ్బులు కలెక్ట్ చేసి 350 మంది పేర్లు, రైతుల యొక్క బెనిఫిషియరీ పేర్లు జాగ్రత్తలు పెట్టి ఇవాళ మాయం ఎందుకు చేసినది, ఎంతమందికి ఇచ్చినది, ఎన్ని డబ్బులు విదేశాలకు వెళ్ళి కలెక్ట్ చేసినది అని చెప్పి నేను ప్రశ్నించడం జరిగినది. దానికి జవాబు లేదు. నేను వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్ ప్రకారంగా ప్రశ్నించడం జరిగినది. తను తన అన్నగారైన కల్వకుంట్ల తారక రామారావు తండ్రి గారి యొక్క అఫిడవిట్లు తీస్తే వాళ్ళ ఆస్తులు ఏ విధంగా పెరిగినాయి, ఇదంతా పబ్లిక్ డొమైన్లో ఉన్నది. ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన అఫిడవిట్లలో కవిత గారు, తారక రామారావు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క ఆస్తులు ఎన్నికలకు రాకముందు ఎంతుండే, వచ్చినాక ఎంత పెరిగినాయి. ఇద్దరు అన్న చెల్లెళ్ళు కలిసి కవిత గారి పెళ్లికి తారక రామారావు రానన్నాడు. ఎందుకంటే నాకు H1 మీద ఉద్యోగం ఊడుతుంది, మల్టిపుల్ వీసా లేదు, పెళ్లికి కూడా రాలేను ఎందుకంటే ఉద్యోగం ఊడుతుందని చెప్పినాడు. అది అతని యొక్క ఆర్థిక పరిస్థితి అమెరికాలో. అట్లాంటి వ్యక్తి తెలంగాణకై 1200 మంది విద్యార్థులు శ్రీకాంతాచారి తోడుకొని ఒళ్ళు తగలబెట్టుకొని ప్రాణాలు అర్పిస్తే ఆ ఉద్యమ క్రమంలో వ్యాపారాలు చేసుకుంటూ అన్న చెల్లెళ్ళు కంపెనీలు స్థాపించారు. సినిమా వాళ్ళని బెదిరించి లక్షలు రిలీజ్ చేయడానికి వసూలు చేసిందనేది అప్పటిన్న కొందరు సినిమా నటులు, దర్శకులు కవిత పైన ఆరోపణలు చేయడం జరిగినాయి. నేను నిరాధార ఆరోపణ చేయలే. ఈ రోజు వరకు కూడా నేను నా ఆరోపణ నిరాధారం అయ్యి ఉంటే నా పైన ఎందుకు వాళ్ళు డిఫమేషన్ కేసు ఎందుకు అన్న చెల్లెళ్ళు లేక తారక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని. నేను చెప్పింది ప్రతిదీ వాస్తవం ఉన్నది. ఏ కంప్లైంట్ ఇచ్చినా కూడా వీళ్ళపైన నిఘా సంస్థలు చర్య తీసుకోవద్దు. ఎందుకంటే బీజేపీ తోటి చంద్రశేఖరరావు గారు పూర్తిగా కలిసిపోయి ఉన్నారు. ప్రతి అంశంలో మోదీ గారి ప్రభుత్వానికి మద్దతు దొరుకుతున్నది కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క ప్రభుత్వం. ప్రధానమంత్రితోటి సెల్ఫీలు దిగిన కల్వకుంట్ల తారక రామారావు, కల్వకుంట్ల కవిత గారు ఏ రోజన్నా ప్రధానమంత్రి మన రాష్ట్రానికి తెలంగాణకు వస్తే మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లే, గుండెలు పెట్టుకోండి చాలని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ ఎన్నికలు వచ్చే వరకు ప్రశ్నిస్తారు బీజేపీ ఏం చేసిందని. నేను చెప్పొచ్చేది ఏంటంటే బీజేపీతో కలిసి ఉంటూ మనం ఆరోపణలు చేసి వాళ్ళ ఆధారాలతో ఇచ్చినా కూడా విచారణ జరగట్లేదు. ఎందుకనంటే సిబిఐ, సిడి అన్నీ కూడా, ఈడీ కూడా వీళ్ళ చేతిలో ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ కేంద్ర నిఘా సంస్థ వీరికి అనుబంధం ఉంది కాబట్టి ఈయన ముందస్తు ఎన్నికలకు పోయిన అనుమతి ఇచ్చినాడు. ఎన్నికలు రాగానే కొట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. తెర వెనకాలనేమో బుద్ధులు, తెర ముందేమో బుద్ధులు చేస్తుంటారు వీళ్ళ ప్రయత్నాలు. కాబట్టి వీళ్ళ కల్వకుంట్ల కుటుంబం యొక్క అత్యంత మొత్తం ప్రపంచంలో ఇంత అవినీతి పరులు ఉన్నారంటే అది కల్వకుంట్ల చంద్రశేఖర కుటుంబం. అతి త్వరలోనే తెలంగాణ ప్రజలకి నిరూపితం అవుతుంది. వాళ్ళు తెలుసుకుంటారు, మీరు చూడబోతారు. కొన్ని వచ్చే కాలంలో ఎన్ని కోట్ల ఆస్తులు తెలంగాణ ప్రజలను కొల్లగొట్టి తెలంగాణ ఆస్తులు కాజేసుకొని తెలంగాణ రాకముందు ఉద్యమ క్రమంలోనే వ్యాపారాలు చేస్తూ తెలంగాణ ప్రజలేమో అట్టడుగు వర్గాలు, సబ్బండ వర్గాలు ఉద్యమాలు చేస్తూ ఉంటే, యువకులు ప్రాణాలు అర్పిస్తూ ఉంటే వీళ్ళు వ్యాపారాలు చేసుకున్నారు. ఇది నిరూపితం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం మారేస్తారు. కేంద్ర ప్రభుత్వం మారాలి కదా. కేంద్ర ప్రభుత్వం మారితే వీళ్ళపైన విచారణ కేంద్రం తప్పకుండా మారుతుంది. జాతీయ స్థాయిలో తీసుకుంటే రెగ్యులర్ గా పరిపాలన చేయడానికంటే కార్యక్రమాలు చూసుకోవడానికి ఒక రెగ్యులర్ నాయకుడు అంటూ మీకు లేడు కదా. అసలు రాహుల్ గాంధీ గారు
సార్ చాలా కష్టం మీద అతన్ని అధ్యక్ష పీఠంపై కూర్చుండే పరిస్థితి వచ్చింది. మీకు ఎవరున్నారు అసలు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి? అసలు యూపీఏ సర్కార్ ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సింది, మీరు చాలా అనుభవంగా ఉన్న యాంకరు జర్నలిస్ట్ మీరు. బీజేపీ పార్టీకి 84 2 సీట్లే ఉండేవి. 2 సీట్లతో ఎక్కడ ఎదిగిందని రాజకీయాలు ఏది శాశ్వతంగా ఉండదు. 2009లో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ ఉధృతమంలో తెలుగుదేశం, సిపిఐ, సిపిఎంతో అన్ని కలిసి పోటీ చేసినా కూడా 10 సీట్లు వచ్చినాయి. 2014లో అధికారానికి వచ్చినాయి. రాజకీయాలు ఏ శాశ్వతం ఉందని చెప్తూనే ఎందుకు కాంగ్రెస్ రాగలుగుతుంది అనేదానికి ఇటు నరేంద్ర మోదీ గారు దేశాన్ని మోసం చేస్తూ ఉన్నారు. దేశ సంపదను దోచిపెట్టి హమ్ దో హమారే దో అన్నట్టుగా అంబానీ దానికి దోచిపెడతా ఉన్నాడు. ప్రభుత్వ సంస్థలను కూడా అమ్మి వేస్తూ ఉన్నాడు. ఇవాళ మన తెలుగు వారికి సంబంధించిన జీవీకే ఆధీనం ఉన్న ముంబై ఎయిర్పోర్ట్ని ఏ విధంగా అదాన్ని స్వాధీనం చేసుకున్నది ఒకసారి విచారణ చేస్తే మీకు తెలుస్తుంది. వాళ్ళపైన దొంగ నోటీసులు ఇస్తూ ఎట్లా వాళ్ళ ఎయిర్పోర్ట్ వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది. ఇట్లాంటి తరుణంలో అటు బీజేపీ పార్టీ దేశం మొత్తంలో, ఇటు తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు తెలంగాణ ఆకాంక్షను అడ్డం పెట్టుకొని దాని ఆధారంగా ఏ దొరలకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం జరిగినదో, ఏ దొరలకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ ప్రాంతం నక్సలిజం ప్రబలిందో, అదే కులానికి సంబంధించిన కొందరు ఇవాళ అధికారాన్ని అడ్డం అంటే తెలంగాణ ఆకాంక్షను అడ్డం పెట్టుకుంటూ ఊళ్ళకి తల్లి కొడితే అదే తెలంగాణ ఆకాంక్షతోటి ప్రజలకు చేరువయ్యి అధికారాన్ని చేజిక్కించుకొని ఇవాళ తెలంగాణ ఆస్తులను కొల్లగొడతా ఉన్నారు. ఇద్దరు కూడా అమలు కొనసాగినటువంటి హామీలు ఇచ్చినట్టు ఉద్యోగాలు లేవు, నిధులలో దోపిడీ, నీళ్లు లేవు, యూనివర్సిటీకి వీసీలు కనీసం లేరు, ఉన్న కోర్సులు కొత్తగా రాలేదు. ఏ ఒక్క ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తాను, 7 సంవత్సరాల్లో ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్క విద్యా సంస్థని, ఒక్క యూనివర్సిటీ సీట్లు తెరిచినదా, ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిని తెరిచినదా? ఉన్న గాంధీ మెడికల్ ఉస్మానియా మెడికల్ మూసిపోతుంది, ఉస్మానియా యూనివర్సిటీ మూతపడే పరిస్థితికి వచ్చింది. కొత్త కోర్సులు స్టార్ట్ కాలేదు. నేనున్న సమయం తీసుకొచ్చిన తెలంగాణ యూనివర్సిటీ యొక్క పరిస్థితి ఏంటి? ఇవాళ మొత్తం తెలంగాణ యూనివర్సిటీ పరిస్థితులు ఏంటి? ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఒక్క స్కూల్స్ తెరిచినాడా? 4000 పైన స్కూల్స్ మూసేసినాడు. ప్రైవేట్ విద్యా సంస్థలకు అనుమతులు ఇస్తా ఉన్నాడు. ఏదైతే చైతన్య నారాయణ కాలేజ్ వ్యతిరేకంగా పోరాటం జరిగిందో అదే విద్యా సంస్థల్లో వాటా పెట్టుకొని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇదే కవిత హరీష్ గారు ఆరోపణలు వస్తున్నాయి, వారికి వాటాలు ఉన్నాయన్నట్టుగా అవే సంస్థలను పెంపొందిస్తూ తెలంగాణకు సంబంధించిన ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా మూసివేయబడే పరిస్థితి వాళ్ళు ఏర్పడింది. గతంలో ఇదే ఆంధ్రలో దోచుకుంటారని చెప్పి మాట్లాడిన చంద్రశేఖరరావు నా నినాదం ఏమున్నప్పుడు అన్నదమ్ములుగా విడిపోదాం, రాష్ట్రాలుగా విడిపోదాం, ప్రాంతాలుగా విడిపోదాం, ఒకే దేశంలో ఉంటామని చెప్పినాం. ఆ సమయంలో ఆంధ్రులు దొంగలు దోపిడిదారులు అని తిట్టిపోసిన చెలవు కల్లకుంట చంద్రశేఖరరావు అమరావతికి వెళ్ళి రొయ్యలు తిని ఉలవచారు దాగేసి వచ్చి రోజా ఇంట్లోకి వెళ్ళి వచ్చి భోజనం చేసి వస్తాడు. కానీ వాళ్ళకి ఆ సామాన్య తెలంగాణ ప్రజలు మోసపోతాం. గతంలో నేను చెప్పినాను అనంతపూర్ వెళ్ళకూడదా? ఇప్పుడు విడిపోతే కేసీఆర్ గారు అక్కడ వెళ్ళి ఇతనే కదా చెప్పింది, ఇతను కదా మాట్లాడింది, నేను కాదు కదా. చంద్రశేఖరరావు గారు తిట్టింది. ఆ సమయంలో మేము మాట్లాడుతుంటే ఆంధ్ర ముఖ్యమంత్రి కాళ్ళు వస్తారని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఇతను కదా చేసింది. నేను శ్రీకాకుళము అటు అనంతపూర్ కూడా వెనుకబడ్డది ఆదిలాబాద్ లాగా. సమైక్య రాష్ట్రంలో పాలకులు సరిగ్గా పరిపాలించుంటే ఈ పరిస్థితులు అన్ని రాకపోతుండే. కానీ ఆంధ్రలో దోచుకుంటని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఇవాళ ప్రతి కాంట్రాక్టు ఒక మెగా సంస్థకి సంబంధించి 1,50,000 కోట్ల 3 లక్షల కోట్ల కాంట్రాక్టులు ఇస్తూ దాంట్లో వాటాలు పెట్టుకుంటూ తెలంగాణకు సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లకు పదవులు లేవు, ఆంధ్ర కాంట్రాక్టులు కొనసాగుతూ ఉన్నారు. గతంలో ఇతను కదా కాంగ్రెస్ పైన తెలుగుదేశం పైన విమర్శించింది. నువ్వు ఆంధ్రలతో వ్యాపారం చేస్తూ రాజకీయం చేస్తూ చెప్పింది చంద్రశేఖరరావు కాదు కదా. మేము ప్రేమను ఇది ఆ తెలంగాణ రాష్ట్రం ఆత్మగౌరవ పోరాటం. సమైక్య రాష్ట్రంలో మెజారిటీ ఆంధ్ర ప్రాంతం ఉండడంతో తరతరాలుగా తెలంగాణ అమాయక ప్రజలు రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డప్పుడే పండిత్ నెహ్రూ గారు చెప్పినారు, తెలంగాణ ప్రజలు అమాయకులు, వాళ్ళకు కొన్ని ప్రొటెక్షన్ ఉండాలని చెప్పినారు. ముల్కీరుడు కానీ తర్వాత క్రమంలో తెలంగాణకు అన్యాయం జరుగుతూ వచ్చింది కాబట్టి తెలంగాణ ఉద్యమం ఉధృతంగా పెరిగింది. ఇవాళ తెలంగాణ వచ్చినాక ఉద్యోగాలు వచ్చినాయా? అవే తెలంగాణ ఆస్తులన్నీ కూడా నువ్వు ఆంధ్రలోకి వాళ్ళ చేతులు పెట్టినావు కదా కాంట్రాక్టర్ కదా. ఎందుకు తెలంగాణ వాళ్ళు లేదా పనిచేస్తాను కూడా. ప్రైవేట్ సంస్థలు 14 లక్షల ఉద్యోగాలు కల్పించినట్టు సందించారు. తండ్రిని మించిన తనయుడు అబద్ధాలు చెప్పడంలో దిట్ట కల్వకుంట్ల తారక రామారావు. నీ పేరే ఉంది కదా.
తారక రామారావు పేరు పెట్టుకుని నువ్వు నడిపించుకుంటూ యాదగిరి పేరు మార్చుకోరాదు కదా మరి. అంత తెలంగాణ యాస మాట్లాడే తెలంగాణ గొప్ప చెప్పేటోడివి తెలంగాణ పేరు మార్చుకో. నేను ఏంటంటే కలవడం చేయడం అని తప్పనట్లే, తప్పని చెప్పి అప్పుడు ప్రజలను మభ్యపెట్టి రెచ్చగొట్టి యువకులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమైన చంద్రశేఖరరావు పైన అసలు ఆత్మహత్యలు చేసుకున్నందుకు ఇతని బాధ్యతగా చేసి కేసు పెట్టాలా ఈ కల్వకుట్ల కుటుంబం పైన. దాని కొరకు చెప్తున్నాను నేను తప్పలేప్పుడు అనట్లే. నేనే చెప్పినాను ఆదిలాబాద్ నేను ఎంపీగా ఉన్నప్పుడు నిజామాబాద్ టు వైజాగ్ ముందు ట్రైన్ వేయించినాను. నేను పుట్టక ముందు నుంచి నిజాం సాగర్ కింద వ్యవసాయం చేస్తూ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కాదని ఎట్లా అంటాం? మండ వెంకటేశ్వరరావు లేడు తెలంగాణ నిజామాబాద్ జిల్లా నుంచి మనం ఏమన్నా ఇప్పుడు ప్రజలను రెచ్చగొట్టద్దు. నిజామాబాద్ ఎంపీగా 2 పర్యాలు పనిచేశారు కదా. ఓకే, మీరు ప్రజల గురించి తెలంగాణ ప్రజల గురించి ఇంత బాగా చెప్తున్నారు కదా చక్కగా. మరి నిజామాబాద్ ప్రజలు మిమ్మల్ని ఆదరించి 2 సార్లు పార్లమెంట్కి పంపించారు. మరి ఓడిపోయిన తర్వాత ఎందుకు నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు? అసలు పూర్తి డార్క్ లైఫ్ వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది అసలుకి. లేదు నాగరాజు గారు, నేను రాజకీయాల నుంచి దూరం కాల. 2 సార్లు ఎవరైనా ఓడిపోయినా ప్రజలను అంటిపెట్టుకుని మళ్ళా ఎలక్షన్స్ కోసము వెయిట్ చేస్తారు, ప్రజలతో కలిసి ఉంటారు. కానీ మీరు పూర్తిగా నిజామాబాద్కు దూరం అయిపోయారంటున్నారు. అది తప్పది. నేను అదే చెప్పొస్తున్నాను. నాకు కాంట్రాక్ట్ లేవు, కమిషన్ లేవు, దందాలు లేవు, వ్యాపారాలు లేవు. రాజకీయాలకు వచ్చి ఆర్థికంగా కూడా నష్టపోయింది. రెండో విషయం, ఎన్నేళ్ళు మనం ఎంపీ రాజకీయాలు కాదు ఉన్నప్పుడు ఏం చేసిందని గుర్తుపెట్టుకుంటారో తెలంగాణ ప్రజలు, నిజామాబాద్ ప్రజలు ఎన్నుకున్నందుకే ఆ స్థాయి కలిగించినందుకు పోరాటం చేసినాము. పార్లమెంట్లో డిప్యూటీ చీఫ్ విప్గా అత్యంత కీలక దశలో పార్లమెంటరీ వ్యవస్థలో పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పడే రాష్ట్రంలో నా యొక్క బాధ్యత అత్యంత చరిత్రాత్మకం. అది జీవితకాలం సంతృప్తి ఇచ్చే అంశం. రెండో విషయం, అక్కడ పాస్పోర్ట్ ఆఫీసు, రోడ్ల అభివృద్ధి కాడికి వెళ్ళి హైవేలు తీసుకురావడం కానీ, తెలంగాణ యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి నిజామాబాద్ అభివృద్ధి చేసిందని అంశం. తర్వాతకు వస్తే మీరు అడిగిన ప్రశ్నకి నేను దూరంగా ఉంటాను అనేది 2017లో నేను జాతీయ అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ నుంచి 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక ప్రతినిధి నింపబడ్డది నేనే. తర్వాత ఆల్ ఇండియా సెక్రటరీ కాంగ్రెస్ పార్టీకి 2017 నుంచి కర్ణాటక రాష్ట్రంలో కీలక బాధ్యతలు పోషిస్తూ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావడానికి కొరకు జేడీఎస్తో కలిసి రావడంలో నా యొక్క పాత్ర అత్యంత కీలకం. తర్వాత నేను ఆల్ ఇండియా సెక్రటరీగా ఎన్ఆర్ఐ బాధ్యత కూడా చేపట్టినాను సాంపెట్రోడతో. ప్రతి రాహుల్ గాంధీ గారి యొక్క అమెరికా, యూకే, జర్మనీ, బహ్రెయిన్, దుబాయ్, సింగపూర్, మలేషియా ఈ అన్ని పర్యటనలు కూడా వ్యక్తిగత సిబ్బంది కూడా రావు, అవన్నీ కూడా నేనే దగ్గరుండి చేస్తాను. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో సెక్రటరీగా, స్పోక్స్ పర్సన్గా, ఎన్ఆర్ఐ ఇన్ఛార్జిగా ఇన్ని బాధ్యతలు ఉండబట్టే నేను నిజామాబాద్ ప్రజలతోటి ముందున్నంత సమయం కేటాయించలేకపోతున్నాను. రెండో విషయం, అధికారం ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీల యొక్క బాధ్యత తక్కువ ఉంటుంది. ప్రతి అంశం పైన స్పందించడానికి, పోరాటం చేయడానికి ఎల్లవేళలో అందుబాటులో ఉన్న నిజామాబాద్ ప్రజలకు ఈరోజు కూడా నా నంబర్ మారలే. నాకు ఎంపీ ఉన్నప్పుడు కూడా 9 మంది పిఎల్ లేరు. ఇంటికి ఎవరైనా రావచ్చు, ఇంక్లూడింగ్ బెడ్రూమ్ దాకా బాగా చేయొచ్చు. కానీ కనీసం ఇల్లు కూడా లేని వాళ్ళు, అప్పుడు బస్తీలు అపార్ట్మెంట్లు ఉండేటోళ్ళు వాళ్ళ భవనాలు, బంగ్లాలు కట్టేసుకొని ఉంటున్నారు. నా 10 ఏళ్ళ రాజకీయ జీవితంలో మీరు గమనిస్తే ఏ ఒక్క వ్యక్తి కూడా వాళ్ళ వేలెత్తి చూపలేడు. మధ్యాస్ అవినీతి చేసినాడు, అక్రమంగా ఆస్తులు సంపాదించడం. కానీ వాళ్ళ 5 ఏళ్ళు ఎంపీగా ఉన్న వాళ్ళ యొక్క ఆస్తులు మీరు గమనిస్తే, ఆ మహిళా నాయకురాలు ఎంపీ వారి యొక్క ఆస్తులు మీరు చూస్తే ఏ విధంగా అక్రమ ఆస్తులు చేసినారు, ఎంత అవినీతికరంగా పరిపాలిస్తారు అనేది మీకు కనబడుతుంది. ఇవాళ నేను నిజామాబాద్ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు దూరంగా ఉండట్లేదు. ఫుల్ టైం 24/7 రాజకీయాలు తప్ప వేరే మీరు మీ అధిష్టానం సేవలో తరిస్తున్నారు అని అనుకోవచ్చు. ఇప్పుడు అధిష్టానం సేవలో తరిస్తున్నారు మీరు అంటే మీ నాయకుడి యొక్క కార్యకలాపాలు చూసుకొని అదే విదేశీ వ్యవహారాలు చూసుకోవడానికి తప్పిస్తున్నారు. మిమ్మల్ని ఓట్లేసి కానీ ఓకే కర్ణాటక ఇన్ఛార్జ్ కావచ్చు, ఏమంటారు దేశానికి రాజైనా తల్లికి మాత్రం కుమారుడే కదా, మీరు ఎక్కడైనా కావచ్చు. కానీ మీ నియోజకవర్గ ప్రజలకు మాత్రము మీరు ఒక ఎంపీగా అంటే మాజీ ఎంపీగా చేరువై ఉండాలి, వాళ్ళ కష్టసుఖాల పాలు పంచుకోవాలి. మీరు 2014లో ఓడిపోయినప్పుడు అప్పుడు మొత్తం పసుపు రైతుల ఆందోళనలో అప్పటి నాయకుడు అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఆ పసుపు రైతుల ఆందోళనలో వేగం పుంజుకున్నారు. ఆయన చాలా అందిపుచ్చుకున్నారు దాన్ని.
కానీ అప్పుడు తాజా మాజీ ఎంపీగా ఉన్న మీరు ఆ పసుపు రైతు ఆందోళనలో పెద్దగా పాలు పంచుకోలేదు. ఇప్పుడు పసుపు బోర్డును ఏర్పాటు చేస్తానని అరవింద్ గారు చెప్పారు. ఇప్పుడు అరవింద్ గారు ఎంపీ అయ్యారు. ఆ పసుపు బోర్డును ఏర్పాటు చేయలేకపోతారు. ఆ బోర్డు అనేది 2-3 జిల్లాలకు సంబంధించిన అంశం అది. కానీ ఇప్పుడు ఈ విషయంలో కూడా మీరు ధర్మపురి అరవింద్ని పెద్దగా ప్రశ్నించలేకపోతున్నారు. ఇందుకు కారణం ఒక్కటే ఇందుకు కారణం ఏంటంటే డి శ్రీనివాస్ గారికి మీకు గురు శిష్యుల సంబంధాలు ఉన్నాయి కాబట్టి అరవింద్ పైన మీరు అస్త్రాలు ఎక్కువ పెట్టడం లేదనేది పూర్తి విమర్శ. మొత్తం మీద మీరు నిజామాబాద్కు దూరంగా ఉన్నారనేది ప్రధానమైన ఆరోపణ. ఇది పూర్తి అసంబద్ధమైన ఆరోపణ. ఇది ప్రతిపక్షాలు చేసే చౌకబారు ఆరోపణలో ఇది ఒకటి. ప్లస్ ఎదిరించలేనప్పుడు ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు. వాస్తవాలు ఏంటంటే మీరు గమనించాల్సింది, నేను అధికారంలో ఉన్నప్పుడు ఇంక్లూడింగ్ వెంకయ్య నాయుడు గారు ప్రస్తుత ఉపరాష్ట్రపతి నాతో వచ్చి శరద్ పవార్ దగ్గర కలవడం జరిగింది. కమ్మరిపల్లిలో పసుపు పరిశోధనా కేంద్రం 18 కోట్లతో ఏర్పాటు చేసింది మధు యాస్కి. నేను ఎంపీగానే తీసుకొచ్చి చేసినది. మీకు తెలియదు ఈ వాస్తవం, చాలామంది తెలియదు. పనిముట్ల కొరకు 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చి సబ్సిడీ కింద ఇప్పించింది అప్పుడున్న రూరల్ డెవలప్మెంట్ మంత్రి డి శ్రీనివాస్ గారు రాష్ట్రంలో ఉంటే, నరేంద్ర గారు కేంద్రం నుండి మీ ఇద్దరం కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఎంపీలు. అప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చింది కూడా నేనే. పసుపు పరిశోధనా కేంద్రం అంటూ తీసుకొచ్చింది మేము. పసుపు బోర్డు అంటూ అబద్ధాలతో హామీ ఇచ్చింది అప్పుడు నా పైన గెలిచిన కల్వకుంట్ల కవిత గారు. తెలంగాణ ఉద్యమం వచ్చినాక నాతో రోజు తిరిగే వ్యక్తులే కొంత ఉద్యమకారులు, ఒక ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు నాతో రోజు తిరుగుతూ 4 లక్షలు కవిత ఇచ్చిందని చెప్పి ఓవర్ నైట్ మారిపోయి కవిత చుట్టూ వెళ్ళిపోయాడు. అతని తర్వాత ఒక ఫైర్ యాక్సిడెంట్లో ఒళ్ళు కాలిపోయి చావు బతుకులు. నేను హాస్పిటల్కి వెళ్ళిన అతను చూడడానికి. అతను ఏడుస్తూ, నన్ను క్షమించండి సార్, నేను మీకు అన్యాయం చేసిన, మిమ్మల్ని మీకు వ్యతిరేకంగా నేను 2014లో నేను ఓటు వేసినాను, మీ పేరుపై నేను భవనం కట్టుకున్నాను, మా ఎంప్లాయీస్ యూనియన్కి ఎవరు వెళ్తే నెలలలో 50 ఏళ్ళు ఏ ఎంపీ కూడా ఇవ్వలేదు, అయినా కూడా మేము నీకు మోసం చేసినాం. ఇవాళ అటు ఏం కోపం పెట్టుకోకుండా మీరు ఇవాళ నేను సౌబతులను పరామర్శించడానికి వచ్చినాడు అని కళ్ళ పర్యంతరమైన కవిత గారు వెళ్ళి చూడలేదు. ఇది నా యొక్క సంబంధం నిజామాబాద్ ప్రజలతో. మీరు చెప్పారు కదా, మీరు ఆరోపణ చేసినప్పుడు వినాలి కదా, మీరు వాస్తవం తెలుసుకోవాలి కదా. వింటున్నారు. 14 నుంచి చెప్పేది ఇది, 14 నుంచి చెప్పట్లే, 14 నుంచి జరిగిన సంబంధాలు చెప్తున్నాం. మేము తీసుకొచ్చిన స్టేజ్ అక్కడ అదే ప్రాంతంలో పసుపు బోర్డు పక్కన పెట్టి తండ్రితో ఒక ప్రకటన చేపించి రామ్దేవ్ బాబా శిష్యుని తీసుకుని వచ్చి అక్కడ ఉన్న నందిపేటలో ఉన్న సెజను కాజేస్తాను కొరకు నేను ఇక్కడ ఇక్కడే పసుపుతోటి అక్కడ కొనుగోలు చేస్తూ ఒక పరిశ్రమలు ఏర్పాటు చేస్తానని చెప్పి మోసం చేసింది కవిత. ఆ కవిత పైన పోరాటం చేసింది అక్కడ నిజామాబాద్ యొక్క మా జిల్లా కార్యవర్గం, జిల్లా నాయకులంతా కూడా. చెరుకు రైతుల కొరకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడితే కాంగ్రెస్ టైంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడు మూతపడలే. గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ నడుస్తుంది, ప్రభుత్వానికి సంబంధించిన నిజాం చక్కెర ఫ్యాక్టరీ మూతపడుతుంది. ఎందుకంటే కల్వకుంట్ల కవిత గారికి కమిషన్లు వస్తాయి అక్కడ. ఇది ప్రభుత్వం చెరుకు రైతు మూసపడిపోతే చెరుకు రైతుల తరఫున 3 రోజులు పాదయాత్ర చేసింది నేను, బోధన్ మాజీ ఎమ్మెల్యే మంత్రి సుదర్శన్ రెడ్డి గారు కలిసి. ఇది 2014 తర్వాత నేను ఊడిపోయినాక. ఇది మీకు తెలియట్లే. డి శ్రీనివాస్ గారు నాకు రాజకీయ నాయకుడు అయ్యి ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ బతికి పట్టగలుగుతున్నది. సోనియా గాంధీ గారు పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చప్పటికనే డి శ్రీనివాస్ గారు నాలాంటి వాళ్ళకి సాయం చేయగలిగినారు. కానీ పార్టీకి ద్రోహం చేస్తూ వెళ్ళిపోయినప్పుడు కన్న తండ్రిని నేను ఎదిరిస్తానని చెప్పినాను. డి శ్రీనివాస్ గారు నాకు అత్యంత సన్నిహితంగా ఆ సమయంలో కాంగ్రెస్ సమయంలో ఉన్నప్పుడు ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ విడిపోయినాక కాదు. నేను గతంలో చెప్పడం జరిగింది, కాంగ్రెస్లో ఉన్నప్పుడు సీనన్న, కానీ కాంగ్రెస్ వీడి ద్రోహం చేసినప్పుడు ధర్మపురి శ్రీనివాస్ గారు అధర్మంగా ప్రవర్తిస్తూ పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తిగా పరిగణించడం, ఎదిరించడం అక్కడ. ఇది మధుయాసి యొక్క చరిత్ర. పసుపు రైతు ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న పసుపు బోర్డు కొరకెత్తి మోసం చేసింది ఎవరు?
ఇదే ధర్మపురి అరవింద్, ఇతను ఎంతంత అవినీతి, ఇతని యొక్క చరిత్ర మీకు తెలుసుకోవాలి. న్యాయవాదిగా ఉండి అతను ఒక స్టాంప్ పేపర్ పైన వారం రోజుల లోపల పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోతే రాజీనామా చేస్తానని చెప్పినాడు. ఇప్పుడు నేను అతను అంటున్నాను, నేను వారం రోజులని చెప్పలేని చెప్పి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. మొన్న ఆరుమూరులో పసుపు రైతుల కొరకు ధర్నా చేసింది కాంగ్రెస్ పార్టీ దీక్ష. ఆ దీక్షలో రోజంతా పాల్గొన్నది, దీక్ష నిరసన చేసింది మధు యాస్కి అంటూ మిగతా నాయకులు. రేవంత్ రెడ్డి గారు దానికి అతిథిగా వచ్చినారు. దీక్ష చేసింది మధు యాస్కి టు ఎక్స్పోజ్ అరవింద్ కుమార్ యొక్క అబద్ధాల యొక్క చిట్టాని. కేంద్ర ప్రభుత్వం నీ చేతిలో ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం నీకు మద్దతుగా ఉన్నది, ఎక్కడ నువ్వు ధర్నా చేసేస్తున్నావు? రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఎంపీ అబ్సల్యూట్లీ ఉన్నది. రెండోది ఏంటంటే అరవింద్ గారు పొద్దున్న లేచినప్పుడు టీఆర్ఎస్ పైన అదంతా డ్రామా, దట్స్ ఆల్ డ్రామా అండి. అరెస్ట్ చేస్తాం, అది ఆ అంశానికి వస్తాను, క్విక్గా ముగిస్తాను. దీంట్లో నీకు రైల్వే జగిత్యాల నుంచి ఆర్మూర్ దాకా తీసుకొచ్చింది కూడా నేనే. దాన్ని పూర్తిగా 2013లో దేశంలో 11 ప్రాజెక్టులు కంప్లీట్ చేయగలసిన దాంట్లో చేర్పించి నిజామాబాద్, జగిత్యాల నిజామాబాద్ వరకు కంప్లీట్ చేయడానికి పూర్తి నిధులు కేటాయింపు చేసి మాధవ్ నగర్లో ఫ్లైఓవర్ కూడా 35 కోట్లు అలాట్ చేయించింది కూడా నా హయాంలోనే జరిగినది. పసుపు రైతులని మోసగిచ్చి మొన్న చెరుకు రైతులు మీకు చెప్పినాడు, ఇప్పటిదాకా కూడా చెరుకు తెరవలే. 100 రోజులలో చెరుకు నిజాం చక్కెర ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటున్నది చెప్పింది కల్వకుంట్ల అబద్ధాల కవిత కాదు, అది బోధనలో చెప్పింది. నిజాం కాంగ్రెస్ హయాంలో ఎప్పుడు మూతపడలే. ఇవాళ తెలంగాణ వచ్చినాక ఉన్న పరిశ్రమ మూతపడింది. కాగజ్ నగర్లో పేపర్ మిల్లు కానీ, నిజాం చక్కెర ఫ్యాక్టరీ కానీ, ఇవాళ ప్రైవేట్ సంస్థలు నడుస్తున్నాయి, ప్రభుత్వం నడిచే సంస్థలను మూతపడిపోతూ ఉన్నాయి. ఇవాళ పసుపు రైతులను పచ్చిగా మోసం చేసింది కల్వకుంట్ల కవిత. తర్వాత ఆమె ఓడిపోవడానికి అదొక కారణం. తర్వాత క్రమంలో ఆ రైతులకు అన్ని నామినేషన్స్ ఎట్లా వచ్చినాయి? ఎవడు సహాయం చేసినాడు వాళ్ళకి? అంతమంది రైతులు ఎట్లా సహాయం చేసినారు? డబ్బులు కట్టించి సహాయం చేసింది మేము, ఇంక్లూడింగ్ కిసాన్ కేకి సంబంధించిన అన్వేష్ రెడ్డి అనే వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ వ్యక్తి, ఎలక్షన్స్లో మా మధ్యాస్ గారు మోసం చేసినామని చెప్పినాడు. వాళ్ళంతా నాకు వెన్నుపోటు పడిచినాడు. సుదర్శన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ మంత్రి, తన క్యాంపెయినింగ్ ఇన్ఛార్జ్, అతను వారం ముందే ఎలక్షన్స్ పోటీకి ముందు నేను ఓటు అడగను కాంగ్రెస్ పార్టీకి అన్నాడు. ఓడిపోవడానికి కారణాలు వేరే పక్కన పెడతాం, కానీ మధు యాస్కి అనే వ్యక్తికి కాంట్రాక్టులు, కమిషన్లు, దందాలు లేవు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. నిజామాబాద్ సంబంధించిన ప్రతి అంశంలో ఉంటాను. అక్కడ ఇల్లు ఉంది, స్టాఫ్ ఉంటుంది, అక్కడే నా పార్టీ కొరకు పనిచేయడానికి ఎల్లవేళ అందుబాటులో ఉంటాం. ఎంపీగా ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా 24/7 ఉండడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ తీసుకుని ప్రతి కార్యక్రమంలో ఇటు హైదరాబాద్లో కానీ నిజామాబాద్లో మీతో ఉండాల్సి వస్తుంది. జాతీయ పార్టీ అన్నప్పుడు అధినాయకుడికి సేవ కాదు, అది పార్టీకి సేవ. ఇది ఒక గర్వపడాల్సిన అంశం. మధు యాస్కి వాళ్ళ కుటుంబాన్ని వదిలిపెట్టి 24/7 పార్టీ కొరకు, పార్టీ నాయకత్వానికి కొరకు, పార్టీ బలోపేతానికి కొరకు కర్ణాటకలో, మిగతా రాష్ట్రాలలో, మధ్యప్రదేశ్లో కానీ, ఢిల్లీలో కానీ, రేపు నేను 10-20 రోజులు కేరళలో ఎన్నికలు జరగబోతున్నాయి. 21 days అక్కడ ఉండాలి. ఎవ్రీడే ప్రెస్ మీట్లు చేస్తూ ప్రెస్ అంతా కూడా ఏకం చేస్తూ ఉండాలి. ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న కానొస్తున్నారు, 20 రోజులు పోయి మీరు నిజామాబాద్లో పెట్టుంటారు అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అబ్బా, ఇదేమైనా రీజనల్ పార్టీ అనుకుంటారా మీరు? ఇక్కడ ఉండడానికి 2 బాధ్యతలు నెరవేర్చాల్సి వస్తుంది. అటు నిజామాబాదు, ఇటు జాతీయ స్థాయిలో బాధ్యతలు. అది మధు యాస్కి ఉన్న నిజాయితీ. ఏదేం చేసినా మిమ్మల్ని పార్లమెంట్కి పంపాల్సింది మాత్రం నిజామాబాద్ ప్రజలే కదా. కరెక్ట్ ప్రశ్న అడిగారు. రేపటి ఎన్నికలు నాకు ముఖ్యం కాదు. రేపటి ఎన్నికలను ముఖ్యంగా అనుకుంటే వాళ్ళు తెలంగాణ రాకపోయేది. గుర్తు పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రపతి ప్రసంగాన్ని అడ్డుకోవాలని చెప్పి రాత్రి మాట్లాడి తెల్లారి గాయపడిన రానే లేదు. పార్లమెంట్లో మీ మిత్రుడు లగడపాటి రాజగోపాల్ మీకు పరిచయం, అతన్ని అడ్డుకొని ఫిజికల్గా కొట్లాడుకున్నాం, కుస్తీ కొట్లాడిన పార్లమెంట్లో. అది మధు యాస్కి చేసినాడు. కల్వకుంట్ల చంద్రశేఖర్ అక్కడ లేడు. సిపాయిగా, కమాండర్గా సోనియా గాంధీ గారు ఆదేశిస్తే కింద సిపాయిగా తుపాకీ పెంచింది మేము పార్లమెంట్లో. చేస్తూ దానికి వస్తాను. నేను సుఖేందర్ రెడ్డి లాంటి వ్యక్తిని కాదు. తెలంగాణ పేరు పైన రోజు కాన్స్టిట్యున్సీ పట్టుకొని కూర్చుంటే వాళ్ళు తెలంగాణ రాకపోయేది. నేను నిజామాబాద్ యొక్క రేపటి ఎన్నికలే ముఖ్యం అనుకుంటుంటే పార్లమెంట్ వదిలిపెట్టేసి పార్లమెంట్లో పోరాటం చేయకుండా రోజు నిజామాబాద్లో ఉన్నట్టు నేను మళ్ళీ గెలుస్తాను.
కానీ వాళ్ళ తెలంగాణ రాకపోయేది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంతోష్ ఎంపీ తోటి ప్రతిరోజు ఫోన్లు చేపించి సోనియా గాంధీ గారు ఏమంటున్నారు, రాహుల్ గాంధీ ఏమంటున్నారు, జాతీయ స్థాయిలో ఎన్సీపీని కానీ సమాజ్వాదీ పార్టీ డిఎంకే తోడుకొని ఫరూక్ అబ్దుల్లా పార్టీలకు మద్దతు కూడగొట్టుకోవడంలో కీలక పాత్ర పోషించింది ఎంపీల తరఫున నేను. అది ఏ ఎంపీని అడిగినా చెప్తారు మీకు, మీ మిత్రుడు రాజు ఆంధ్ర ఎంపీని అడగండి. ఇద్దరు ఎంపీలు సస్పెండ్ అయ్యేటప్పుడు, ఒకటి నేను, ఒకటి రాజగోపాల్. అక్కడ తెలంగాణ ఉద్యమంలో దివంగత రాష్ట్రపతి భారతరత్న ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పిన మీరు అంశాలు గుర్తు చేసుకోండి. ఎవరు అడ్డుకుంటే ఎవరు పోరాటం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇవాళ మీరు అడిగే ప్రశ్న ఎందుకు నిజామాబాద్లో ఓడగొట్టిరు గెలుచుకోరు, రేపు రాజకీయం నా జీవితం కాదు, జీవితం మొదలుపెట్టి రాజకీయాలకు వచ్చినాను. ఇవాళ నా యొక్క పాత్ర ఎక్కడ ఎవరైనా గుర్తు పెట్టుకుంటారు. అప్పుడున్న రాజశేఖర రెడ్డిని ఎదిరించి పోరాటం చేసిన వ్యక్తి. మీరు అనొచ్చు, మీరు ఎందుకంటే ఎందుకు మీరు ఓడిపోయినారు, లేక నిజామాబాద్ దూరం ఉంటున్న అనొచ్చు. మీరు నిజామాబాద్ ప్రజలకు దూరం లేను, ప్రజల కష్టాలతో దూరం లేను. తెలంగాణ కోసం పోరాటం చేసింది మీరు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు మీరు. నిజామాబాద్ను కాకుండా కేంద్రంలో ఎక్కువ ఉండి సోనియా గాంధీ గారిని మెప్పించి తెలంగాణ తీసుకొచ్చింది మీరు కదా. మరి ఆ తెలంగాణ ప్రజలు, ఆ తెలంగాణలో భాగమైన నిజామాబాద్ ప్రజలు మీరు చెప్తున్నట్లుగా మిమ్మల్ని ఎందుకు ఓడించారంటే ఏం సమాధానం చెప్తారు? దానికి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కల్వకుంట్ల చంద్రశేఖర్ వచ్చిన హామీలు, దళితులకు 3 ఎకరాల భూమి నుంచి 1,00,000 రుణమాఫీలు తోడుకొని 2 బెడ్రూమ్ హౌసెస్ కానీ 1,00,000 ఉద్యోగాలు కానీ అమలుకు నోచుగానటువంటి హామీలు ఇచ్చి అధికారానికి వచ్చిన వ్యక్తి చంద్రశేఖరరావు. తెలంగాణ అంశం వచ్చాక, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక 10 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ కానీ, ఇటు చంద్రశేఖర్ వచ్చిన హామీలతోటి ప్రజలు ఆకర్షితులయ్యి చంద్రశేఖరరావు ఖర్చు పెట్టే డబ్బులు కూడా చూసి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంలో నేను కాదు, పొన్నం ప్రభాకరు, వివేక్ వెంకటస్వామి కానీ తెలంగాణకై ఇది మీలాంటి వ్యక్తులు ఆలోచించాల్సిన అంశం. తెలంగాణకై పోరాటం చేసిన నామా నాగేశ్వరరావు ఓడిపోయినాడు, టీడీపీ నుంచి ఉండి కూడా. రమేష్ రాథోడ్ ఓడిపోయినాడు, విజయశాంతి ఓడిపోయింది, మందా జగన్నాథం ఓడిపోయినాడు, టీఆర్ఎస్ పోయినా కూడా టీఆర్ఎస్ పార్టీలో పోయింది. వివేక్ వెంకటస్వామి ఓడిపోయినాడు, మదియాస్కి పొన్నం ప్రభాకర్ ఓడిపోయినాడు. ఆంధ్ర ప్రాంతంలో సమైక్య రాష్ట్రం కావాలని రాజగోపాల్ రాజకీయాలకి మొత్తం కథమైపోయినాడు. ఒక్క అంశం ఓడిపోవచ్చు, వారిలో ప్రత్యేకము మధు గౌడ్ యాష్కి గారు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ఢిల్లీలో అపాయింట్మెంట్స్ కావాలన్నా, తెలంగాణ గురించి మాట్లాడాలన్నా కూడా దానికి లాబింగే మెయిన్ మధు గౌడ్ యాష్కి గారు. ఎందుకంటే మీకు ఆడున్న పరిచయాలు కావచ్చు, ఏదన్నా కూడా రాహుల్ గాంధీ గారితో మాట్లాడటము, సోనియా గాంధీతో మాట్లాడటము, మన్మోహన్ గారితో మాట్లాడడం ఇవన్నీ కూడా మీ హయాంలో మీ ఆధ్వర్యంలో జరగాలి. నేరుగా ఎవరికి పోయే అవకాశాలు లేవు. అంటే మీరు అంత కీలకమైన వ్యక్తి అన్నమాట. అంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అయితే తెచ్చింది కేసీఆర్ గారు అంటారు, కానీ ఈ మధ్యలో అనుసంధానకర్తగా వ్యవహరించింది మాత్రం మధు యాష్కి గౌడ్. అంటే ఈ యొక్క కృషిని నిజామాబాద్ ప్రజలు ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? మీరు చెప్పినట్లుగా 2014లో అబద్ధపు హామీలు దాన్ని నమ్మి మోసపోయారు నిజామాబాద్ ప్రజలు. మరి 2019లో ఏమైంది? 19లోనైనా కూడా మిమ్మల్ని ఆదరించాలి కదా. ఆ రోజు అబద్ధాలు చెప్పారు, మనకు దేవుళ్ళు లాంటోడు మధు గౌడ్ యాష్కిని, ఆయనకే మనం ఓట్లేసి పార్లమెంట్కి పంపిస్తాం, ఆ రోజు తెలంగాణ తెచ్చింది ఆయనే కదా అని గుర్తించారా? చాలా కారణాలు ఉన్నాయి. 2014లో ఇవాళ మీరు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలను కదిలించిన, విద్యార్థి లోకాన్ని కదిలించినా కూడా అప్పుడు తెచ్చిన, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కన్నా చంద్రశేఖరరావు పోరాటం చేసిన ఒక అంశంతో టీఆర్ఎస్ పార్టీ యొక్క అంశాలు, ఎలక్షన్లు ప్రామిసెస్ కావచ్చు, తర్వాత ప్రజలు కూడా ఈ ఉద్యోగ సంఘాలని కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన పట్టుదలతోటి రాష్ట్రపతి పాలన విధించడం, ఎన్నో కారణాలు ఉన్నాయి తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోవడానికి. అందులో మదియాస్కి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫునే పోటీ చేసినది. సో మదియాస్కి ప్రత్యేకంగా పోరాటం కాంగ్రెస్ పార్టీ తరఫు చేసిన, కాంగ్రెస్ పార్టీ తరఫున చూసిన తప్పే, వ్యక్తిగతంగా కాదు. సో కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేయడం అది ఓడిపోవడం కారణం. 2019లో వివిధ కారణాలు ఉన్నాయి. ఇది ఎన్నో ఛానళ్ళు కూడా చెప్పడం జరిగినది. నేను నిజామాబాద్ నుంచి పోటీ చేయొద్దని, భువనగిరి నుంచి పోటీ చేయమని చెప్పి అక్కడ నాయకులు అడిగింది, నేను వెళ్ళి అడగపోలేదు. ఇప్పటికి కూడా
తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా దేశంలో కూడా కుల రాజకీయాలు ప్రభావితం చేస్తాయి. అగ్రవర్ణాల ఆధిపత్యం కింద తెలంగాణ సమైక్య తెలంగాణ రాష్ట్రాలు అణిగిపోతున్నాయి కాబట్టి రాష్ట్ర విభజన జరిగితే అణగారిన వర్గాలకి అధికారం వస్తుందని చెప్పి నమ్మింది కూడా సోనియా గాంధీ గారు, మేము కూడా. కానీ రాష్ట్రం వచ్చినాక 2 అగ్రవర్ణాల కులాలు ఉంటే ఇంకో 3వ కులం వచ్చి అధికారం చేపట్టింది. అగ్రవర్ణాలు ఇంకా అధోగతి పాలవుతున్నారు, అంధకారంలోకి పోతూ ఉన్నారు, పాతాళానికి తొక్కేయబడతా ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక జరిగిన నష్టం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వర్గీకరణ కూడా అయిపోతుంది. తెలంగాణ మాదిగలు ఎక్కువ ఉన్నారు, ఆంధ్ర ప్రాంత మాలలు ఎక్కువ ఉన్నారు. ఈ వర్గీకరణ సమస్య కూడా తీరుతుందని చెప్పి అనుకున్నాం. కానీ రాష్ట్ర ఏర్పాటు జరిగినాక ప్రజల మనస్తత్వాలు ఎందుకు మారినాయి, ఎందుకు తెలంగాణ కొరకై సాయుధ రహితంగా పోరాటం చేస్తూ లేక ప్రాణాలు తెగించిన నాయకులు ఇవాళ చంద్రశేఖర ఎంగిల మిత్రులు కమ్ముడు పోతున్నారు అనేది అర్థం కాని ప్రశ్న. ఎందుకు ఈ తెలంగాణ సమాజం ప్రశ్నించట్లేదు? 1200 మంది పైన విద్యార్థులు అమరులు అయితే వాళ్ళ కుటుంబాలకు ఇప్పటికీ ఆర్థిక సహాయం కూడా చేరలేదు. మదియాస్కి వెళ్ళిపోవడం ముఖ్యం కాదు. ఇవాళ నేను ఓడిన ఏ ఒక్క రోజు కూడా చింతించలేదు. ఇంత చెప్తున్నారు మీరు చెప్పడానికి సొంత పార్టీ వాళ్ళు మోసం చేసిన మీకు కింద చెప్పినాను. కాంగ్రెస్ పార్టీలు కూడా ఎందుకు కవితను ఓడగొట్టాలనే ఉద్దేశంతో ఏ విధంగా జగిత్యాలని తోడుకొని బోధన వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులే అటు బీజేపీకి పరోక్షంగా గెలుపు చేశారనేది అందరికీ విదితమైంది. 19లో 14 ఓడిపోయింది అనేది ముఖ్యం కాదు నాకు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2 తెలుగు రాష్ట్రాలలో అభివృద్ధి చెందుతుందా లేదా, 2 తెలుగు రాష్ట్రాలలో ఇవాళ బడ్జెట్ గతంలో సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్ ఎంత, ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యొక్క బడ్జెట్ కలిపితే ఎంత పెరిగింది? ఇవాళ మీరు తిరుపతికి వెళ్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జరిగినది, ఎన్నో పరిశ్రమలు కూడా రావాల్సి వచ్చినాయి. అక్కడ అనంతపూర్ యొక్క పరిస్థితి మీరు గమనించిన అక్కడ కియా ఫ్యాక్టరీతో పోయి ఏ విధంగా అభివృద్ధి చెందింది. అటు వైజాగ్ తీసుకున్నా కూడా ఇవాళ తెలంగాణ ప్రాంతం అత్యంత మోసపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాద్ గతంలో అభివృద్ధి చెందుండే, వరంగల్ కానీ ఆదిలాబాద్ కానీ లేక నిజామాబాద్ కానీ కొత్త పరిశ్రమలు ఏవి రాలే, అభివృద్ధి చెందలే. ప్రాజెక్టుల పేరు పైన కోట్లు గడిస్తున్నాడు చంద్రశేఖరరావు. నా వ్యక్తిగత ఓటమిలో లెక్క కాదు ఇక్కడ, దానికి ఏవో కారణాలు ఉంటాయి. ఓవరాల్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినది 2వ సారి కూడా. సో దాంట్లో మధ్య స్కీమ్ గొప్ప ప్రత్యేకం కాదు, పార్టీ పరంగా ఉంటుంది. రాహుల్ గాంధీ గారు ఓడిపోవడం జరిగింది గతంలో మీరు అనుకున్నట్టుగా, లేక ఇటు ఇందిరాగాంధీ కూడా ఓడిపోవడం జరిగింది. తారక రామారావు ఎన్టీ రామారావు ఓడిపోయినారు ఎలక్షన్స్లో, అంబేద్కర్ గారు ఓడిపోయినారు. సో మీరు గెలుపోవడంలో కొరకు ఒక నాయకుని యొక్క పనితీరుని గెలుపోవడంలో మీరు పరీక్షించరు. వాజ్పేయి గారు ఓడిపోయినారు. సో దాన్ని ఏ విధంగా చెప్తారు? వాళ్ళంతా నిర్వాహకం అని చెప్తారా, పనికిరా నాయకులు అని చెప్తారా? కాబట్టి గెలుపోవడంలో మీలాంటి జర్నలిస్టులు షుడ్ నాట్ డిసైడ్ a character of a political leader or his contribution to the society by looking at whether he has won election or not. దానిపైన చూడదు మీరు. సార్ ఇప్పుడు మీరు క్యారెక్టర్ గురించి మాట్లాడారు. ఆ క్యారెక్టర్ గురించి అన్నప్పుడు నాకు ఒక అంశం గుర్తుకొచ్చింది. నేను విన్నది, మీరు మరా తప్పుగా అనుకోవద్దండి, నా చెవిన పడ్డని మిమ్మల్ని అడుగుతున్నా. క్యారెక్టర్ నిప్పు లేనిదే పొగరాదంటారు. మరి మధుగౌడ్ యాష్కి గారి అంశంలో ఎందుకు విమర్శలు వస్తున్నాయి అనేది అర్థం కావడం లేదు. ఆ విమర్శ ఏంటంటే మధు యాష్కి గౌడ్ గారు ఒక సింగర్తో కలిసి తిరుగుతారు, ఒక మహిళా సింగర్తో కలిసి తిరుగుతున్నారు అనేది ఒక పెద్ద విమర్శ నేను వినపడ్డాను. నిజంగా మీకు ఎవరితో సింగర్లతో పరిచయాలు ఉన్నాయంటారా? మీరు దానికి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ ఆరోపణ వచ్చిన వెబ్సైట్ పైన, రాసిన వెబ్సైట్ పైన CCSలో కేసు ఫైల్ చేసి ఆ greatanandra.com యొక్క వ్యవస్థాపకుడిని బెంగళూరు నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కేసు పెట్టించింది. అది మీరు మర్చిపోయినట్టు. అది తెలుసుకుంటే దాంట్లో తెలిసిపోతుంది. జరిగాయి నిజంగా మీకు జీరో. అదే కదా తప్పు తీసుకోవడం చేయడు కదా. కేసు ఫైల్ చేసి వాడిని అరెస్ట్ తీసుకొచ్చి పంపించి గ్రేట్ ఆ స్టోరీ తప్పుడు స్టోరీ రాష్ట్ర వ్యక్తి పైన చర్య తీసుకున్నది ఇట్స్ మీ. సో దట్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్. ఓకే, సూపర్ సార్. ఇకపోతే ఇప్పుడు మీరు అన్నారనమాట, కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ. నాకు నిజామాబాద్ ఒకటే కాదు, దేశవ్యాప్తంగా చాలా చోట్ల, అంటే కర్ణాటకకి వెళ్తా, మహారాష్ట్రకి వెళ్తే అంతా తిరుగుతుంటాను. పార్టీ పరమైన విదేశీ వ్యవహారాలు కూడా, వ్యక్తిగత కాదండి, సారీ, పార్టీ పరమైన విదేశీ వ్యవహారాలు కూడా చూసుకుంటుంటా అన్నీ మీరు చక్కగా చెప్పారు. మరి అలాంటప్పుడు మధు
గౌడ యాష్కి గారి పేరు పిసిసి అధ్యక్ష జాబితాలో 3వ స్థానంలో ఉంది అంటున్నారు, వాస్తవమా? 3వ స్థానము 2వ స్థానం ఉండదు. పార్టీ కొరకు పిసిసి అధ్యక్ష పదవి కొరకు ఆశించే లేక కోరుకునే వారిలో ఏంటంటే ఈ సమీకరణ అనేది సరిగ్గా ఉండాలి. ఒకే కులం పార్టీ రక్షించిందని అనుకుంటే అది పొరపాటు. అది కాబట్టి కొందరు వాదించినట్టుగా ఇదేదో రెడ్లెక్కిస్తేనే పార్టీ బతుకుతుందనో, లేక ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు గెలుస్తారని చెప్పడం కానీ, లేక ఓడిపోయే సీట్లన్నీ కూడా బీసీలకు ఇచ్చేసి గెలిచే సీట్లు వాళ్ళు మార్చుకుంటారు. ఇప్పుడు ఒక నాయకుడు తన సొంత నియోజకవర్గం 20,000 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం వదిలిపెట్టి పక్క నియోజకవర్గం గెలుస్తారు, ఎక్కడ గెలిచే అవకాశాలు ఉంటాయి. అక్కడ పోయి గెలిస్తే నేను నిలబడుతూ గెలుస్తాం అక్కడ. కానీ అది పక్కన పెట్టేసి మేము అక్కడ గెలిచడం గొప్ప చెప్పుకుంటాం. సో ఇట్లాంటి తప్పుడు సమాచారంతో లేక పార్టీ బలోపేతం కావడానికి కొరకు ఇటు బీసీలు, రెడ్లు, ఎస్సీలు, ఎస్టీలు, దళిత మైనారిటీలు అందరూ కలిసినప్పుడే కాంగ్రెస్ అవుతుంది. దట్ ఈస్ వాట్ కాంగ్రెస్. వాస్తవమే మీరు చెప్పారు. కాబట్టి ఇట్లాంటి లేనప్పుడు ఉంటుంది ఒకటి. ఇవాళ ఎవరు రేపు పిసిసి అధ్యక్షుడు అవుతాడు, క్యాంపెయినింగ్ కమిటీ ఎవరు అవుతారు, కొన్ని రిమైనింగ్ పదవులతోటి పార్టీ బలోపేతం చేయడానికి కొరకు అందరినీ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం పైన చర్చ జరుగుతూ ఉన్నది. దీనిపైన రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగినది. మొన్ననే లాస్ట్ ఫ్రైడే నేను రాహుల్ గాంధీ గారితో కలవడం జరిగినది. సో వారు కూడా దానిపైన ఏకీభవిస్తూ ఈస్ అబ్సల్యూట్లీ అగ్రీ విత్ మధు, ఓన్లీ వన్ కమ్యూనిటీ కెనాట్ రివైవ్ ద పార్టీ, దెర్ ఇస్ నో సెకండ్ ఒపీనియన్, యూ కాంట్ ఇగ్నోర్ ఓబీసీస్ అని కూడా వారు చెప్పడం జరిగింది. సో వాళ్ళు అన్నీ కలుపుకొని వెళ్ళినప్పుడే పార్టీ కూడా బలోపేతం అవుతుంది అనుకోవాలని కూడా వారు పూర్తిగా విశ్వసిస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు కూడా ఆయన తీసుకొచ్చిన విధానం మార్పులలో కూడా యూత్ కాంగ్రెస్లో కూడా గతంలో ఏ ఒక అగ్రనాయకుడు నామినేట్ చేసే పద్ధతితో పక్కన పెడితే ఒక దళిత, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మహిళ, ఒక మైనారిటీ వీళ్ళకు కూడా గెలుపోవడంలోకి సంబంధం లేకుండా ఒక ప్రాతినిధ్యం కల్పిస్తూ వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీలో సోషల్ ఇంజనీరింగ్ అనేది ముఖ్యం. అది చేయడంలో పూర్తి నిబద్ధతతోటి రాహుల్ గాంధీ గారు ఉన్నారు. సో వారు రేపు మళ్ళీ అధ్యక్ష బాధ్యత చేపట్టాలని కోరుతా ఉన్నాను. తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవికి కూడా నేను ఆశించడం కాదు, ఈ ప్రాంతానికి సంబంధించిన కొందరు నాయకులు ప్రపోజ్ చేస్తూ ఉన్నారు. అధినాయకత్వం కూడా ఆలోచిస్తూ ఉంది. ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో ఉన్నారో, ఎవరు నీతి నిజాయితీ ఎలాంటి కేసులు లేకుండా. ఇంకో రాహుల్ గాంధీ గారు ఇంకో ముఖ్యాంశం చెప్పినారు, కాంగ్రెస్ నాయకులకు వ్యాపార సంబంధాలు ఉంటే వాళ్ళకు మోదీ గారి పైన కానీ కేసీఆర్ పైన పోరాటం చేయట్లేదు. కేసులు ఉండడంతో కూడా ఈ నిఘా సంస్థలన్నీ కూడా వాళ్ళపైన పరోక్షంగా ఒత్తిడి పెడుతూ వాళ్ళని బీజేపీ పైన, టీఆర్ఎస్ పైన పోరాటం చేయకుండా అడ్డుకుంటా ఉన్నాయి. వ్యాపారాలు రాష్ట్రంతో వ్యాపారం చేసే వ్యక్తి నాయకులకి వాళ్ళ బిల్స్ ముఖ్యమంత్రి సంతకంతో వస్తున్నప్పుడు ఏ విధంగా వాళ్ళ అధికార పార్టీ పైన పోరాటం చేస్తారు? కాబట్టి రాహుల్ గాంధీ మాట వారు ఏమన్నారంటే, దే మే డూ, లెట్ దెమ్ డూ బిజినెస్ బట్ నాట్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ పార్టీ ఫ్యూచర్. సో ఇవాళ పార్టీ నేను చెప్పా కదా, రాజకీయాలన్న వ్యాపారంగా మారిపోయింది. మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ కూడా అయిపోయింది. దీంట్లోకి వచ్చేస్తే వ్యాపారాలు చేసుకుంటారు. జగన్ గారు ఫోన్ చేస్తే కల్వకుంట్ల తారక రామారావు 2,300 కోట్ల కాంట్రాక్ట్ కూడా ఇచ్చేసినారు. సో ఏ పార్టీ ఎట్లున్నా కూడా వీళ్ళు వ్యాపార సంబంధాలు ఉండడంతో కలిసి వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు. నిషేధింపబడ్డ ఒక వ్యక్తితోటి, వ్యాపారస్తులతోటి కల్వకుంట్ల తారక రామారావు వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. ఆంధ్రలో తిట్లు మాట్లాడుతూ తెలంగాణ మాట్లాడే తారక రామారావు ఆంధ్రతోనే వ్యాపారం చేస్తూ ఉంటాడు. చేయొద్దని అన్నట్లే, కానీ నువ్వు బయట లోపల మాట్లాడొద్దని. సో తప్పుడు ఎందుకు ప్రజలు రెచ్చగొడుతున్నావు? సామాన్యులు కలిసే ఉంటారు కదా, వాళ్ళు కలిసి ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ అది కలుపుకొని ఉండడానికి నీ సొంత వ్యాపారాల కొరకు నువ్వు తిడుతూ మాట్లాడతావు, మళ్ళీ పరోక్షంగానే వాళ్ళతో వ్యాపార సంబంధాలు పెట్టుకుంటారు. అధిష్టానం కూడా ఆలోచిస్తుంది, తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే చురుగ్గా పాల్గొన్నారో, ఎవరికైతే వ్యాపారాలు లేవో, ఎవరైతే కాంట్రాక్టర్ వాళ్ళకి మాత్రమే ఇస్తారనేది. అదే రెడ్డి నాకు తెలిసి నా నాలెడ్జ్లో ఉన్నది రెడ్డి సామాజిక వర్గం కింద జీవన్ రెడ్డి గారిని ఫస్ట్ అనుకున్నారు. మరి ఆయన ఏదో చిన్నపాటి ఒక వాయిస్ ద్వారా తన్ని గల్లంత అయింది అంటున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గం కిందకు వచ్చి ఇందులో శ్రీధర్ బాబు గారి పేరు అనుకుంటున్నారు. బీసీ సామాజిక వర్గం కింద మధుగౌడ యాష్కి గారి పేరు ఉందంటున్నారు. కానీ అటువంటి బీసీ సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం ఉంది. దానితో మధుగౌడ యాష్కి గారికి సెంట్రల్లో అంటే
యూపీఏలో సోనియా గాంధీ గారితో కావచ్చు రాహుల్ గాంధీ గారితో ఉన్న పరిచయాలతో ఆయన చక్రం తిప్పబోతున్నారు. ఖచ్చితంగా ఆయనకే పదవి అంటున్నారు. ఖచ్చితంగా పదవి మీకే వస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? రెండు అంశాలు ఇక్కడ. ఒకటి, రాహుల్ గాంధీ గారు పర్యటన కూడా చేస్తారు. బిఫోర్ డిసైడ్ చేసే లోపల అందరు నాయకులతో కలిసి మాట్లాడి వాళ్ళు నిర్ణయం చేస్తారు ఫైనల్గా ఎవరు పిసిసి బాధ్యత చేపట్టాలి మాట్లాడి. రెండో విషయం, ఇవాళ ప్రజాస్వామ్యంలో పటిష్టమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే అది వరదలుతుంటుంది, సరిగ్గా పనిచేస్తుంది. 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినప్పుడు అప్పుడున్న బీజేపీ నాయకత్వం విచ్ఛిన్నమైపోయే పరిస్థితి కనపడుతుంది. అద్వానీ గారు, సుష్మా స్వరాజ్ గారు, తర్వాత అటు అరుణ్ జైట్లీ గారి మధ్యన ప్రచండ పోరాటం జరుగుతూ ఉంది, ఎవరు ప్రతిపక్ష బాధ్యత చేపట్టాలి. ఆ సమయంలో సోనియా గాంధీ గారు అద్వానీ గారికి కాల్ చేసి ద కంట్రీ నీడ్స్ ఎ స్ట్రాంగ్ అపోజిషన్ చెప్పిందని, ఇది సాక్షాత్తు అద్వానీ గారు వాళ్ళ యొక్క పార్టీ పార్లమెంటరీ మీటింగ్లో చెప్పడం జరిగింది. టోటల్ కమిటెడ్ డెమోక్రటిక్ లీడర్ ఉన్నారంటే అది సోనియా గాంధీ గారు. ఎనీ డెమోక్రసీ, ఇండియా is still a developing democracy. America is a developed democratic country. డెవలప్డ్ డెమోక్రటిక్ ఎదగాలనంటే స్ట్రాంగ్ అపోజిషన్ కూడా ఉండాలి, ప్రశ్నించే తత్వం ఉండాలి. ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు ఇటు మీలాంటి పత్రికేయులు కానీ ప్రజల పక్షాన పోరాడే ప్రతిపక్షం కూడా ఉండాలి. అప్పుడే సరైన న్యాయం చేకూరుతుంది. అట్లాంటి ప్రతిపక్షం లేనప్పుడు కష్టమవుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా తనే రాజ్యం వేయాలనే ఒక కల్వకుంట్ల కుటుంబం పరిపాలన కలకాలం కొనసాగాలని చెప్పి ఒక అభూత కల్పనలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. అతను రాష్ట్ర సాధనలో అతను భాగం ఉన్నా మొదటి అధికారానికి వచ్చినప్పుడు ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజల కొరకై గీట పనిచేసి ఉంటే అతను ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయేవాడు. కానీ వాళ్ళ రేపటి తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి భవిష్యత్తు కొరకు కాకుండా రేపు కలకాలం కల్వకుంట్ల కుటుంబం తన కొడుకు, కూతురు, కొడుకులు, ముందు మనవల దాకా పరిపాలించాలని ఒక దృక్పథంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారిని పరిపాలిస్తున్నారు. కాబట్టి వాళ్ళ తెలంగాణ అధ్వానంగా మారింది. సో మీరు అడిగిన ప్రశ్నకి ఒక పటిష్టమైన ప్రతిపక్షం ఉండాలి. ప్రభుత్వాలు మారుతున్నప్పుడే అభివృద్ధి కూడా చెందుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 2 పర్యాయాలు టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చి మోసపోయిన తెలంగాణ ప్రజలు అన్ని వర్గాలు మోసపోయినాయి. కానీ నేను అడిగిన చెప్పట్లేదు, డైరెక్ట్ చెప్తాను, దానికి వస్తాను. పిసిసి అధ్యక్ష పదవి కూడా నీతి నిజాయితీగా ఇటు టీఆర్ఎస్ పార్టీ పైన అటు కేంద్ర బీజేపీ పార్టీ పైన తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ అతి వేగంగా పుంజుకుంటుంది. దాన్ని ఎదిరించవలసిన పటిష్ట నాయకత్వం కూడా అవసరం. కాబట్టి ఇట్లాంటి సమయంలో సమీకరణతో ఇటు ఓబీసీ, రెడ్డి సామాజిక వర్గం, ఇటు ఎస్సీ, అటు దళిత, ట్రైబల్, మైనార్టీ కలుపుకొని నాయకత్వం సమిష్టి ఏర్పాటు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంటుంది. మీరు చేయగలరా? మీకు అధ్యక్ష టీపీసీసీ అధ్యక్ష పదవి మీకు ఇస్తే అందరినీ కలుపుకొని పోయి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో పూర్వ వైభవం తీసుకొని రాగలరా? అందుకు మీరు సిద్ధమా? నేను సిద్ధమే. నాకు ఇచ్చిన చేతను మిగతా నాకు చాలా మంది సమర్థులు కూడా ఉన్నారు ఇక్కడ. పిసిసి అధ్యక్ష పదవి అనే వ్యక్తి ఫెసిలిటేటర్ ఉండాలి, అందరినీ కలుపుకు వెళ్ళే నాయకత్వం ఉండాలి. తన కొరకై తన సొంత ప్రయోజనం కొరకు ప్రచారం కొరకు పనిచేసే వ్యక్తి ఉంటే పార్టీ ముందు కదలదు. కాబట్టి పిసిసి అధ్యక్ష పదవి ఎవరున్నా, నేను ఉండొచ్చు, ఇంకోరున్నా కూడా నేను సిద్ధమే. నాలాంటి ఇంకెంతో మంది సమర్థులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా పోషించగలుగుతారు. పోషించగలిగే వ్యక్తి అందరినీ కలుపుకొని తీసుకువెళ్ళి అందరినీ ఫెసిలిటేట్ చేసే వ్యక్తి ఉంటేనే పార్టీ బాగుపడుతుంది. సమర్థులు ఉన్నారని మీరు అంటున్నారు. రెడ్డి సమాజ వర్గానికి చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 6-7 సంవత్సరాల నుంచి పిసిసిగా ఉన్నారు. 2 ఎన్నికలు కూడా ఆయన ఘోర పరాజయం చూశారు. అందు తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా ఘోర పరాభవమే జరిగింది, డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. అయినా కూడా ఈ రోజుకి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చలేని పరిస్థితిలో ఏఐసిసి ఉంది. సరే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెడ్డి సమాజ వర్గానికి చెందిన వారే. అయితే ఇప్పుడు ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక వర్గంగా, యనుమల రేవంత్ రెడ్డి గారు మరో వర్గంగా ఏర్పడి ఇద్దరు పిసిసి అధ్యక్ష పదవి నాకు కావాలని పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ రెడ్డి సామాజిక వర్గం వల్ల ఏం జరిగిందో తెలుసు. అదే రెడ్డి సామాజిక వర్గం మళ్ళా కూడా పోటీ పడుతుంది బలంగా 2 వర్గాలు విడిపోయి. అది కరెక్ట్ అంటారా? వారికే అవకాశం వస్తే మళ్ళా పరిస్థితి ఏంటి? కొన్ని పార్టీకి సంబంధించిన విషయాలు మనం
ప్రత్యక్షంగా చర్చించడం అది సరికాదు. అది ఒక పార్టీ జాతీయ స్థాయిలో ఉన్న వ్యక్తిగా. సరే, కొందరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదృష్టం కొంత స్టూడియో ఉంటుంది అంటారు. ఆయన ఇన్ని ఓటర్లు పొందినా కూడా కంటిన్యూ అవ్వడం. మొన్న ఆల్మోస్ట్ మారుతుందన్న సమయంలో ఆల్రెడీ రాజీనామా యాక్సెప్ట్ చేస్తున్నాము, కొత్త అధ్యక్షుడు నియమింపే వరకు కొనసాగించాలని చెప్పి మాణిక్ ఠాగూర్ గారు చెప్పినా అది ఏదో కారణాలతోటి వాయిదా పడడంతో అతను మళ్ళీ కొనసాగుతూ ఉన్నాడు. సో అతనికి అదృష్టం కలిసి వచ్చింది, కొనసాగుతూ ఉన్నాడు. ఎంపీ కూడా ఆయన కొనసాగు, ఆయన పిసిసి అధ్యక్ష పదవి కొనసాగుతాయి కాబట్టి దట్ ఈస్ డిఫరెంట్ అంశం. ఈ సందర్భంలో మిగతా ఎంపీలు ఇద్దరు ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే అధినాయకత్వం అల్టిమేట్గా నిర్ణయం చేస్తుంది. ఎవరికి ఇస్తే పార్టీ బలోపేతం చేయగలుగుతారు, అందరినీ కలుపుకొని వెళ్ళే వ్యక్తి కావాలి. ఏ ఒక్క వ్యక్తికి ఇస్తుందని నడిపిస్తాను, నేనే గెలిపిస్తానంటే పొరపాటు. అందరూ ఒక చరిత్ర అంత తెలుసు. నేను 2 సార్లు ఓడిపోయాను, మిగతా వాళ్ళు ఓడిపోవడం, గెలవడం, తర్వాత బాధ్యత తీసుకొని ఎక్కడ గెలిపించి ఓడిపోయారు అనేది అంతా దానికి వినతుంది. పిసి అధ్యక్షుడు కూడా ఉన్నప్పుడు కూడా ఒక ట్రాక్ రికార్డ్ మీరే చెప్పేసారు, దాన్ని మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవన్నీ అందరికీ ప్లస్ మైనస్లు ఉంటాయి. ఇది సరిగ్గా బేరీజ్ వేస్తూ ఇప్పుడు రాహుల్ గాంధీ గారి దగ్గర ఈ అంశం ఉంది. వారు పూర్తి ఆలోచన చేసే అందరినీ సంప్రదింపులు చేసి ఒక నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణ అంటే రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి ఒక ప్రత్యేకమైన అభిమానం. 2 సార్లు ఇక్కడ పార్టీ ఓడిపోయినా కూడా ఈ రాష్ట్ర నాయకుల పైన కానీ అసహించుకోవడం లాంటి ఒక ప్రయత్నం కానీ అలాంటి మాటలప్పుడు కూడా నిష్ఠూపైన మాటలప్పుడు కూడా మాట్లాడలేదు. తెలంగాణ సోనియా గాంధీ గారి వలన ఏర్పడ్డదనేది అది తెలంగాణ ప్రజలు గుర్తించడం లేదు, అది తెలియజేయడంలో కాంగ్రెస్ నాయకులు వైఫల్యం చెందారు. దాంట్లో దేర్ ఇస్ నో సెకండ్, ఐ అగ్రీ విత్. కాంగ్రెస్ డెఫినెట్గా విఫలమైంది. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజలను నమ్మించడంలో తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ వల్లనే జరిగిందని అందరూ నమ్ముతూనే, సోనియా గాంధీ గారిని గౌరవిస్తూనే కాంగ్రెస్ పార్టీని గెలిపించట్లేదు ఎందుకనేది ఒక ఆలోచించాల్సిన అవసరం. మేము కూడా ఆత్మ పరిశ్రమ చేసుకోవాల్సిన అంశం. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నాము. ఎందుకు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించట్లేదు? దీంట్లో మా లోపాలు ఏమి ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ యొక్క స్వలోపం ఉండొచ్చు. ఒక మిత్రుడు చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ షుడ్ ఫైండ్ ది ఎగ్జిట్ గేట్ ఫ్రమ్ గాంధీ భవన్ టు సీ అన్ ఎంట్రీ గేట్ టు అసెంబ్లీ అని. సో గాంధీ భవన్ గేట్ బయటకు వస్తుంది తప్ప అసెంబ్లీ గేట్ లోపలికి వెళ్ళలేరు అని చెప్పి అతను చెప్పిన అంశం. శ్యామ్ సుందర్ అని మా మిత్రుడు రాసిన అసలు గాంధీ భవన్ లో నాయకులే కనిపించడం లేదు. ఇప్పుడు కొంచెం రోడ్డు మీద ఉన్నాడు కదా, గాంధీ భవన్ ధర్నా చేస్తాడు. గాంధీ భవన్ గేట్ ఒకటి చెప్పండి, ప్రస్తుత పరిస్థితుల్లో పిసిసి టిపిసిసి అనేది ఏ సామాజిక వర్గానికి ఇస్తే మళ్ళా పార్టీ గాలిని పడే అవకాశం ఉందంటారు? సోషల్ ఇంజనీరింగ్ దీంట్లో ఇప్పుడు బీసీలకు ఇస్తే బాగుంటుంది. సో బీసీకి ఇప్పుడు 6 ఏళ్ళకేళ్ళు ఒక రెడ్డి సామాజిక వర్గం ఉన్నారు, దళిత నాయకుడు సమర్థుడు సిఎల్పి నాయకుడు ఉన్నారు. అట్లాగే పిసిసి అధ్యక్ష పదవి ఒక బలైన వర్గాలకు సంబంధించిన నాయకుడు ఉంటే అప్పుడు సమీకరణ సరిగ్గా ఉంటుంది. పార్టీ గతంలో కూడా ఈ విధంగా బలోపేతమైంది, అవి అధికారానికి వచ్చింది. అందులో మీరు ముందు వరుసలో ఉన్నారు. ఇట్లా ముందు వెనుక నేను ఉండదు. నేను ఐఎమ్ నాట్ కీన్. నేను ఎప్పుడు కూడా పదవి ఈ రోజు వరకు కూడా నేను రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి నాకు పదవి కావాలన్నాడు. నేను ఏసీసీ సెక్రటరీ ఉన్నప్పుడు కానీ నేషనల్ స్పోక్స్ పర్సన్ ఉన్నా కూడా నేను ఎప్పుడు కూడా వెళ్ళాడు. రేపు కేరళకి ఇన్ఛార్జ్ పంపిస్తే కూడా నేను వెళ్ళాడు. ఇది నా కెపాసిటీ, దిస్ మై ఎక్స్పీరియన్స్. ఇన్ ఎనీవే ఐ కెన్ అసిస్ట్ పార్టీ. నాకు సేవలు ఉపయోగపడతాయి అనుకుంటే ఇవ్వండి అని చెప్తాను. టీపీసీసీ మీద మీకు పూర్తి ఇష్టం ఉందా, అయిష్టత ఉందా? ఇష్టం పైన ఉండదు. దిస్ ఇస్ ఏ పిసిసి నాట్ ఏ పదవి కాదు, అది బాధ్యత. బాధ్యత మోయడానికి మీ భుజస్కంధాలపైన బాధ్యత వేసుకొని మోసి పార్టీకి పూర్వగా తీసుకొని మీరు ఇష్టంగా ఉన్నారా, సిద్ధంగా ఉన్నారా? 200%. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కొరకు కాకుండా తెలంగాణ ప్రజల యొక్క భవితవ్యం కొరకు కాంగ్రెస్ పార్టీ అధికారం రావాల్సిన అవసరం ఉంది. అలాంటి బాధ్యత చేపట్టగలిగే చిత్తశుద్ధి, నిజాయితీ, ప్రతిభ అన్నీ నాకు నేను నమ్ముతాను. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఎన్నో వైఫల్యాలు జరిగినప్పటికీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తనంతట తాను రాజీనామా చేసే తప్పితే ఆయన నా కుర్చీ నుంచి తప్పించలేని పరిస్థితిలో ఏఐసిసి ఉందనుకోవాలా, ఏమనుకోవాలి? ఏఐసిసికి తెలంగాణ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలతో ఇది ఒక అంశం. దీనిపైనే పూర్తి సమయం కేంద్రీకృతం ఉండదు. ఈ పార్టీకి ఇన్ఛార్జ్ ఉన్న వ్యక్తి పైన ఉంటుంది, వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ పైన. కాంగ్రెస్ అధినాయకత్వం ఏంటంటే ఏ రాష్ట్రాలకైతే, బీజేపీ కూడా అలాగే ఉంటుంది, ఆ పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ వాళ్ళ యొక్క
రిపోర్ట్ ప్రకారంగా నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఏఐసిసి అంత బలహీనతగా లేదు. మార్పు కొరకు మార్పు చేసేటప్పుడు వాళ్ళు ఆలోచించింది ఏంటంటే మార్పు చేస్తే బలపడాలి కానీ ఇంకా బలహీన పడొద్దనే ఆలోచన ఉంటారు. ఇంకా కుమ్ములాట్లు ఎక్కువైపోయి గ్రూపిజం ఎక్కువ అవుతుందని వద్దనుకునే దాంట్లో కొన్నిసార్లు పివి నరసింహరావు గారు చెప్తుంది కదా, ద బెస్ట్ నాట్ టేకింగ్ ఏ డిసిషన్ సెల్ఫ్ ఏ డిసిషన్ అంటే నిర్ణయం చేయకపోవడం ఒక నిర్ణయం అని కొందరు భావిస్తూ ఉంటారు. కొన్నిసార్లు నిర్ణయం చేయకపోవడంతోనే అది కొనసాగించడంతో కూడా ఒక నిర్ణయంలాగా జరిగిపోతూ ఉంటుంది. సో అట్లాంటి దిశలో కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. కానీ ఏఐసిసి అధినాయకత్వం అంత బలహీనంగా లేదు. సో వీళ్ళన్ని రిపోర్ట్లు తప్పులు రిపోర్ట్ ఇచ్చినా కూడా సొంతంగా ఆలోచిస్తారు కాబట్టి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అందుకే నిర్ణయం వాయిదా పడుతూ ఉంది. ఇక అది మంచిది కాదు. అది మొన్న ఎక్కడ చదవడం జరిగింది అంటే డెవలప్డ్ కంట్రీస్లలో ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి నాయకత్వం మార్పు జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి నాయకత్వం మార్పు అది వాయిదా పడుతూ వస్తుంది. సో విచ్ ఐ పర్సనల్లీ బిలీవ్ ఇట్స్ నాట్ కరెక్ట్ ప్రొసీజర్. సో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం నాయకత్వాన్ని మార్పు చేసి పటిష్టంగా దాన్ని ఎదుర్కోవడానికి యుద్ధం రాకముందే మనం ఆయుధాలు సమకూర్చుకోవాలి కదా. యుద్ధం వస్తుంది కదా అని చెప్పి ఆయుధాలు ఇప్పుడు వద్దు, యుద్ధం అయిపోయినా తీసుకున్నటువంటి మిగిలం కదా. ఖచ్చితంగా మీరు చెప్పేది. అయితే ఇక్కడ ఒకటే అంశం ఉండదు, తెలంగాణలో టీఆర్ఎస్ బలంగా ఉంది, బీజేపీ పుంజుకుంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆ విధమైన అంటే పుంజుకోలేకపోతుంది? దీనికి నాయకత్వ లోపం అంటారా, నిజంగా ఓటర్లలో నమ్మకం లేకపోవడం అంటారా? దీంట్లో రెండు ఉన్నాయి. మనం పూర్తిగా ఓటర్ పైన బలం అపవాదాలు చేయకూడదు. ఎందుకంటే కాంగ్రెస్ ఎన్నుకోబడి 2 సార్లు పిసిసి పదవి అనుభవించిన వ్యక్తి, ఎలాంటి అర్హత లేకుండా హోంమంత్రిని చేసింది పార్టీ. అసలు అసెంబ్లీ సీటు రాదనుకుంటే ఒక మహిళకి ట్రైబల్ చదువుకుంది కదా అని చెప్పి సీట్ ఇస్తే, ఇంకో వ్యక్తి యువకుడు ఉన్నాడు కదా అని చెప్పి అతని పార్టీ రావడానికి కొరకు ఒక ఎంపీ, సిట్టింగ్ ఎంపీ ఇతనికి టికెట్ ఇస్తేనే వస్తానని చెప్పారు. ఇట్లాంటి వ్యక్తులంతా కూడా వాళ్ళ కాంట్రాక్ట్లకి, కమిషన్లకి, టీఆర్ఎస్ పార్టీ చేంగుల మెతుకులకి, ఇచ్చే పదవులకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, మంత్రి పదవులకు ఆశపడి పార్టీకి వెన్నుపోటు పొడిసిపోవడంతో ప్రజలలో కూడా ఒక జుక్స్పాపరమైన అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ పైన ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కూడా నాయకులు ఉండట్లేదని చెప్పి ఒక అపవాదం వ్యవస్థ ఉంది. వీళ్ళపైన సరైన పోరాటం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం చేయలేదు. లీగల్గా ప్రజల మధ్యలో చేయాల్సి ఉండే ఆ చేయకపోవడంతో కూడా ప్రజలలో కొంచెం చులకన కాంగ్రెస్ పార్టీ అంటే లేక గెలిచిన వాళ్ళు ఉండరనే ఒక అభిప్రాయం ఏర్పడుతూ వచ్చింది. ఇది సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. సో రెండో అంశం ఇంకా ప్రజలలో కూడా ఆలోచించాలి. వాళ్ళ కల్వకుంట్ల చంద్రశేఖర్ అంత అబద్ధాలు మాట్లాడుతూ వాళ్ళు నిన్నటి మీరు ఒకటి గమనిస్తే ఎన్నికల ముందు ఫిట్మెంట్ ఇవ్వకుండా 7% ఇప్పించి ఎంత అన్కాన్స్టిట్యూషనల్గా అవినీతికరంగా సిగ్గు ఎగ్గు లేకుండా ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘ నాయకులను కలిసి ఈ దొంగ నాయకులు ఏ ఉద్యోగతోటైతే నాయకత్వం ఏర్పడిందో ఆ పదవులు అనుభవిస్తూ తమ స్పౌజెస్ కొరకు, భర్తకో భార్యకో ప్రమోషన్ల కొరకు, బదిలీలకు ఆశపడుతూ చంద్రశేఖర్ ఇచ్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి సిగ్గు లేకుండా ఆ ఉద్యోగులను మోసం చేస్తూ ఫిట్మెంట్ లేకుండా, పోస్టింగ్స్ లేకుండా, టీచర్ ఉద్యోగాలు లేవు, ప్రమోషన్స్ లేవు, ఇవన్నీ లేని క్రమంలో కూడా కలిసేసి అతను ఏదో ఒప్పుకున్నాడని చెప్పి బయటకు వచ్చి మాట్లాడడం, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఏంటంటే నీచంగా వాళ్ళు ప్రవర్తిస్తాము. వాళ్లకు మహిళా నాయకులను తీసుకొచ్చి జేఏసీని తీసుకొచ్చి నేను అది చూస్తున్నా పేపర్ చంద్రశేఖర్ ఫోటోకి పాలాభిషేకం అని చెప్పి చేస్తా ఉన్నాను. ఇదంతా ఎంతకాలం మోసం చేస్తారు? తెలంగాణ ప్రజలు ఇంత అమాయకులు, ఇంత ప్రజలు వాళ్ళు అసహించుకుంటారు. దేశంలో అది తెలంగాణ ప్రజలు ఇట్లుంటారా అనే ఒక ఆలోచన చేసే రీతిగా ప్రజలు కాదు, ఉద్యోగ సంఘాలు ముఖ్యంగా. ఎందుకు ప్రజలు సరే సామాన్య ప్రజలు వాళ్ళు నమ్మి ఒక పార్టీకి అధికారానికి ఇవ్వచ్చు, కానీ వాళ్ళ ఉద్యోగ సంఘ నాయకులు తమ పదవుల కొరకు, తమకు వస్తున్న అక్రమ ఆస్తుల కొరకి లేక కేసుల కొరకు ఆశపడి తమ సంస్థలని మోసం చేస్తూ టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ చంద్రశేఖర్ పాలాభిషేకం చేయడం అనేది అత్యంత ఆక్షేపణీయం, అత్యంత నీచమైన ఆలోచన.
చక్కగా చెప్పారు. మరో అంశం ఏంటంటే మీరు చెప్పారు చాలామంది ఇట్లా పార్టీ మారారు వారి ఎంగిలి మిత్రులుకొని. అంటే 2018లో 19 మంది ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా దాదాపు 12 మంది పార్టీ మారారు. ఉన్నవారు కూడా అధికార టీఆర్ఎస్ పార్టీకి కోవర్టులుగా పనిచేస్తున్నారు అని చాలా మంది అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? చాలా నిజం అది. దాంట్లో దెర్ ఇస్ నో సెకండ్ ఒపీనియన్. రెండోది ఈ 12 మంది మారడంతో కూడా ప్రజలలో మన జిఎస్ఎంసీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ కోటేస్తే ఏం ఫైదా, వేసినప్పుడు మళ్ళీ వెళ్ళిపోతారు కదా వీళ్ళు అని ఒక ఇది వచ్చింది. అందులో మీరు ఎన్నికలు వచ్చేవారికి టీఆర్ఎస్ పార్టీ బీజేపీ వాళ్ళు తిట్టుకునే ప్రయత్నం. మన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాట్లాడుతూ అమిత్ షా ఎవరోనే మాట్లాడిన వ్యక్తి అదే చంద్రశేఖర్ ఎన్నికలు అయిపోయినాక సాక్షాత్ అమిత్ షా దగ్గరికి వెళ్ళి ఎంత అంటే అప్పుడు నిజాం సర్కారు మన సర్దార్ పటేల్ మొక్కినట్టుగా కాలు మొక్కేసి వచ్చినట్టు చంద్రశేఖర్. అతని పైన ఉన్న కేసుల కొరకు వాళ్ళ ఒక మంత్రి చెప్తా ఉన్నాడు, మా నాయకుడు అండర్స్టాండింగ్ అయిపోయినాడు, బీజేపీని వ్యతిరేకిస్తే కేసులు మొదలైపోయిందని చెప్పి చెప్తున్నాడు. మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు వాళ్ళ ఉత్తర కుమారుడైన తారక రామారావు అబోధాలు చెప్పడం తిట్ట, యాక్టింగ్ చేయడం తిట్ట, ఒక యాస్తోటి మాట్లాడుతూ బీజేపీని ప్రశ్నిస్తా ఉన్నాడు. ఒరే తమ్మి తారక రామారావు, నీ అయ్యే నేను ముఖ్యమంత్రి చేయకపోతే నీకు ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు, ఇవాళ మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయని చెప్పేసి మాట్లాడుతూ వాడు వీడు ఒక మంత్రి పదవి ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడటం. అసలు నీకు అసలు ఇంగిత జ్ఞానం ఉంటే ఈ 6 ఏళ్ల కాలంలో బీజేపీ మోదీ గారిని ఎదిరించేప్పుడు మాట్లాడినవా, పార్లమెంట్ ఎక్కడైనా ప్రశ్నించినవా, తెలంగాణకు రావాల్సిన నిధుల కొరకు ఏమైనా పోరాటం చేసినవా? నా చరిత్ర చూసుకోతాను. మీ తారక రామారావు సొంత పార్టీని ఎదిరించిన తెలంగాణ కొరకు, సొంత పార్టీతో సస్పెండ్ అయిన తెలంగాణ రాష్ట్రం కొరకు, సొంత పార్టీని నాయకత్వాన్ని నమ్ముకొని ప్రధానమంత్రిని ఎదిరించిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు. కానీ నీ చరిత్ర ఏంటి రాబోయే? ఒక్కరోజు బీజేపీ అని పోరాటం చేసినావా? కానీ వాళ్ళు సిగ్గెబ్బు లేకుండా మాట్లాడుతూ ఉద్యోగులకు మాకు పేరు సంబంధం, ఈ పేకాట సంబంధం రాబోయే, పేరుకు సంబంధం కాదు. ఇవాళ ఇంత పచ్చి మోసం చేస్తూ అంటే అందుకే తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త రాష్ట్రం వచ్చినాక రాబందుల సమితిగా మారింది. తెలంగాణ రాకముందేమో జనం మనం, తెలంగాణ వచ్చినాక ధనం మనం అయితే సిగ్గెక్కు లేకుండా అబద్ధాలు చెప్తూ ఊసర వెళ్ళేలాగా రంగులు మారుస్తూ ప్రవర్తిస్తూ పరిపాలన చేస్తుంది కల్వకుంట్ల కుటుంబం. కల్వకుంట్ల కుటుంబం రాజకీయాలు ఉండొచ్చు, అభ్యంతరం లేదు. ఇది కుటుంబ పాలన కాదు, అది కుటుంబ దోపిడి. పగటి దొంగలకైనా ఎక్కువ దోచుకుంటా ఉన్నారు. నేను అసత్య ఆరోపణలు చేయట్లే. ఎవ్రీ వర్డ్ ఐ స్టాండ్ బై. టీఆర్ఎస్ పార్టీ వెళ్తే కాంగ్రెస్ పార్టీలో ఇంటి దొంగలు ఎక్కువ అయిపోయారు. ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే ఒక్కటే, తెలంగాణలో టీఆర్ఎస్ను ఎదిరించాలంటే, ఎదుర్కోవాలంటే బీజేపీ బలపడాలి, అవసరమైతే నేను కూడా బీజేపీ పార్టీలో చేరుతానని ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు బహిరంగంగా చెప్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటే అసలు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ బలపడాలి, అందుకు అందరూ కలిసి రావాలని కోరుకోవాలి. కానీ టీఆర్ఎస్ని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీ కన్నా బీజేపీ బలపడాలి, నేను బీజేపీలోకి వెళ్తాను అంటున్నారు. మరి ఏంటి అసలుకి ఇది పొంతం లేని వ్యాఖ్యలు? అంటే మిత్రుడు రాజగోపాల్ రెడ్డి గారు పొద్దున మాట్లాడుతూ రాత్రి మాట్లాడుతారు, తెల్లారి మాట్లాడడం నేను ఇది చెప్పలేదు ఎట్లా అని అంటుంటారు. కాబట్టి ఆయన మాటలు కూడా సీరియస్గా తీసుకోవట్లేదు. రెండో అంశం చెప్పినా కదా, వ్యాపారాలు ఉన్న వ్యక్తులు రాజకీయాలు ఉంటూ ఇటు సొంత పార్టీ సొంత పార్టీ అంటే ఏ పార్టీ నుంచి ఎదిగినవో బిల్స్ కొరకు నువ్వు రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడ్డప్పుడు, అటు కేంద్ర ప్రభుత్వంతో మిగతా రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకుంటూ బిల్స్ రావడం కొరకు ఉన్నప్పుడు ఆ ఒత్తిడితోటి ఇలాంటి ప్రకటనలు వస్తూ ఉంటాయి. వాళ్ళ వ్యాపారం ముఖ్యం, వాళ్ళకి రాజకీయం తర్వాత. మీరు సీనియర్లు పార్టీలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. రాహుల్ గాంధీ గారు కావచ్చు, సోనియా చాలా దగ్గర పార్టీ నుంచి 2 సార్లు ఎంపీగా కూడా పనిచేశారు. అంటే 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఒక వర్గానంతా కూడగట్టుకొని టీపీసీసీ అధ్యక్ష పదవికి తనకు కావాలంటూ పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ అంటారు అసలు? ఫస్ట్ అంశం ఏంటంటే సీనియర్ జూనియర్ అనేది ఫస్ట్ తీసేయాలి. సీనియర్ అంటే ఏదో తలవండి రోజులు అంటూ మాట్లాడే పరిస్థితి వచ్చింది. అది కాదు ఇక్కడ ముఖ్యం. తెలంగాణ సరే కాంగ్రెస్ పార్టీలో నాలాంటి వాళ్ళు ఇంకెంతోమంది పనిచేస్తూ 10 సంవత్సరాలు పనిచేస్తున్నారు. సో రేవంత్ రెడ్డి గారు రాజకీయ పార్టీ రావడానికి కొరకు, కాంగ్రెస్ పార్టీ రావడానికి కొరకు ఆ రోజు నేనే జాతీయ స్థాయిలో చేరినప్పుడు ప్రెస్ మీట్ అటెండ్ చేసి చేయడం చెప్పడం జరిగింది.
తెలుగుదేశం కథం ఎత్తుకున్న సమయంలో వారు వదిలిపెట్టేసి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్కి వస్తామని చెప్పినప్పుడు ఆహ్వానించారు. సో కాంగ్రెస్ వచ్చినాక అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవుతారు. దాంట్లో ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా కాంగ్రెస్ పార్టీ చేరినాక పదవులు ఆశించే వాళ్ళు ఉంటారు, ఆశించవచ్చు. సో దానికి అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది ఎవరికి ఇవ్వాలి ఇవ్వద్దనేది. నేను మొన్ననే వచ్చాను కదా పార్టీ పదవి ఆశించొద్దనే నిబంధనలు ఏమి లేవు కాంగ్రెస్ పార్టీలో. మంచి విషయం. సో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆహ్వానించడంలో నేను కూడా ఉన్నానప్పుడు కాంగ్రెస్ వచ్చినాక పదవులు ఆశించడంలో అతనికి మిగతా కాంగ్రెస్లో మొదటి నుంచి ఉన్న వాళ్ళు కూడా ఆశిస్తూ ఉన్నారు. ఎవరికి ఇవ్వాలనేది నాయకత్వం నిర్ణయం చేస్తారు. ఒక చిన్న నాకు అర్థం కాని ప్రశ్న ఒకటి సార్, అంతర్జాతీయ స్థాయిలో న్యాయ వ్యవహారాలు చూసుకున్న ఒక సంస్థను ఏర్పాటు చేసి మంచి స్థాయిలో ఉన్నారు. అందులో భాగంగా ఏపీలో అప్పుడంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీలో చాలా మంది నాయకులతో మీకు మంచి పరిచయాలు ఉండేవి నేరుగా. కానీ ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఎందుకు విభేదాలు ఉండేవి మీకు అప్పుడు? రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ అంశం పైన, రాజశేఖర రెడ్డి గారితో విభేదం ఓన్లీ తెలంగాణ అంశం పైన. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్కి నిలవెత్తు నాయకుడు, కాంగ్రెస్ అధికారులు తీసుకుని పోరాటం చేసారు. దాంట్లో ఎలాంటి అంశం లేదు. అతను తీసుకుని కేంద్రమే రాజశేఖర రెడ్డి గారు కాదు అనే పరిస్థితిలో ఉన్నారు కదా అప్పుడు. తెలంగాణ కూడా సోనియా రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారు ఒకసారి ముఖ్యమంత్రి ఉంటూ, సోనియా గాంధీ గారు ఎవరు తెలంగాణపై నిర్ణయం చేస్తానికి అని చెప్పి మాట్లాడారు. నేను అప్పుడు చెప్పినాను, రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసింది, నన్ను ఎంపీ చేసింది కూడా సోనియా గాంధీ గారే. మేము సోనియా గాంధీ గారిని నమ్ముకుంటున్నాము. తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఎవరైనా మాట్లాడుతూ ఉన్నావు, సోనియా గాంధీ గారే ఇస్తారని చెప్పినప్పుడు బై ఈవినింగ్ వరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రకటన ఇస్తూ నేను ఆ విధంగా మాట్లాడలేదని చెప్పి సంజాయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇచ్చినాడు. సో రాజశేఖర రెడ్డి గారితో ఉన్న భేదం ఒకటి విదిన్ పార్టీలో అవినీతి పెరిగిపోయి తన కుటుంబానికి అక్రమంగా ఆస్తులు కట్టజేపడుతున్నప్పుడు అది ప్రజలకు అన్యాయం చేసినట్టు అవుతుంది, పార్టీ కూడా అన్యాయం అవుతుంది. కాబట్టి దాన్ని వ్యతిరేకించడం. రెండవది తెలంగాణ అంశం పైన రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు 41 మంది ఎమ్మెల్యేలు అధిష్టానం దగ్గరికి వెళ్ళి అప్పుడు ఇంకా టీఆర్ఎస్ పార్టీ కొట్టలేదు, తెలంగాణ కావాలని చెప్పి అడిగినారు. సో తెలంగాణ రాష్ట్రానికి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అప్పుడున్న తెలుగుదేశం పార్టీ బలహీన పరిశ్రమకు కొరగిట లేవనెత్తిరా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు తెలుగుదేశం పార్టీలు ఇక్కడ అధికారం చెలాయించింది. అటు ఆంధ్రలో చంద్రబాబు నాయుడు, తెలంగాణలో చంద్రశేఖరరావు, ఇద్దరు టీడీపీకి వచ్చిన వాళ్ళు. సో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో తెలంగాణ అంశం లేవనెత్తి కాంగ్రెస్ బలోపేతం అవుతుంది అనుకున్నప్పుడు 10 సంవత్సరాల అధికారానికి వచ్చినాక ఈ 10 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ అంశాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి 2 రాష్ట్రాల్లో విడిపోయినాక వాళ్ళ అధికారానికి వచ్చారు. సో చంద్రశేఖరరావుకి చంద్రబాబు నాయుడుకి ఎలాంటి భేదాభిప్రాయం లేదు. వాళ్ళు అత్యంత సన్నిహితులు. ఆయన బాబు గారు అని పిలుస్తాడు, శేఖర్ అని పిలుస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఇద్దరు చేతులు కలుపుకుంటారు, షేక్ హ్యాండ్ ఇస్తారు, నవ్వుతారు, ఛాయ్ తాగుతారు, గవర్నర్ దగ్గర రొయ్యల కూర తింటారు, వ్యాపారాలు చేసుకుంటారు, బయటికి మాట్లాడుతూ ఉంటారు. బయటికి నటన. ఇద్దరు మాత్రం చాలా అన్యోన్యంగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ మై ప్రొటెజీ అంటాడు, నేనైతేని రాజకీయాలు తీసుకొచ్చి పెంపొందించని అంటాడు. చంద్రశేఖరరావు గారు బాబు గారు నా గురువు అని నమ్ముతాడు, కాలు మొక్కుతాడు, కడుపును తలబెడతాడు. ఒక్కటే సరిగ్గా తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తా, రాజన్న రాజ్యం లేదు ఇప్పుడు అంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గారాల పట్టి ఆయన షర్మిలా గారు కొత్త పార్టీ పెట్టడానికి ముందుకు వచ్చారు. ఇక పార్టీ అనౌన్స్మెంటే తర్వాయిగా ఉంది. ఇప్పటికీ అన్ని జిల్లాలు తిరుగుతున్నారు, అన్ని నియోజకవర్గాల ప్రజలతో సమావేశం అవుతున్నారు. మరి షర్మిలా గారు పార్టీ పెడితే ఎవరికి లాభమో ఎవరికి నష్టం అంటారు? ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. రాజన్న రాజ్యం నేను విశ్వసించింది వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. సో రాజశేఖర రెడ్డి గారు యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఆరోగ్య స్కీములు కానీ, రాజీవ్ ఆరోగ్య సేవలు కానీ, లేక వివిధ కొత్త యూనివర్సిటీలు ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా అటున్న కేంద్ర ప్రభుత్వం యొక్క సోనియా గాంధీ గారి యొక్క అనుగ్రహంతో పనిచేశారు. అలాంటి పరిపాలన లేక రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి పార్టీ ఒకటవుతే రాజన్న రాజ్యంలో సోదరి యొక్క అన్నగారు సంవత్సర కాలంలో లక్షల కోట్ల అవినీతితోటి జైలుకి వెళ్ళడం జరిగింది. ప్రజలు ప్రశ్నించవచ్చు కదా,
రాజ్యంలో ఈ అవినీతి జరిగినది, సొంత సోదరుడే వెళ్ళినాడు, అధికారులు ఐఏఎస్ అధికారులు వ్యాపారస్తులు కూడా జైలుకి వెళ్ళినారు, సుప్రీంకోర్టు సాక్షాత్తు కూడా కోర్టు కేసు కొట్టేయలేదు, ఇప్పటికి విచారణ జరుగుతూ ఉన్నాయి. అది కూడా రాజ్యంలో జరిగింది. తెలంగాణ ప్రజలు రేపు మరొక్కసారి ఆంధ్ర ప్రాంత నాయకుల పరిపాలనలో కోరుకుంటురా అనేది ఒక ప్రశ్న. గతంలో నీళ్లు నియాలు నియామకాలు అనేవి కాదు. తెలంగాణ పోరాటం ఆత్మగౌరవ పోరాటంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ కాలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రి ఉండడంతో కూడా ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నది, మన ప్రాంతం వాడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు కూడా. సో ప్రజలు విశ్వసిస్తారా, నమ్ముతారా అని కాలం చెప్తుంది. పార్టీ పెట్టుకోవచ్చు అనేది దర్ ఇస్ నో కాన్స్టిట్యూషనల్, రాష్ట్రాలు పెట్టుకునే కంట్రీ కాదు కాదు, పెట్టుకోవచ్చు. సో ఇట్స్ ఏ టూ ప్రిమెచ్యూర్ ఫర్ మీ టు కామెంట్ ఆన్ షర్మిలా గారి పైన పార్టీ కానీ ఆలోచన. కాకపోతే సార్ ఒకటే, నిజామాబాద్లో పసుపు రైతులంతా కూడా అంతర పంటగా మొక్కను సాగు చేస్తుంటారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్పింది, మొక్కను కొనుగోలు చేయము, ప్రభుత్వం మొక్కను కొనుగోలు చేయము అనేసి స్పష్టం చేసింది. మరి అంతర పంటగా రైతులు మొక్కను సాగు చేసినప్పుడు ఆ మొక్క కొనుగోలు కాకపోతే రైతులు ఆందోళన బాట పట్టే పరిస్థితి ఉంటుంది. మరి ఈ పరిస్థితి నుంచి ఎలా కట్టేయాలి? అసలు మొక్కను కొనుగోలు చేయమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం సబబంటారా? పూర్తి అసంబద్ధమే కాకుండా అన్యాయం అది. వాళ్ళు రైతులు పండించే పంటకి అక్కడ పసుపు కానీ మొక్కజొన్నలు కానీ సేకరణ కేంద్రాలు ఎత్తేస్తామని చెప్పి కొత్త వ్యవసాయ బిల్లు చెప్తుంది, దానికి మద్దతు ఇచ్చి చెప్తాను. పసుపు రైతుల ఆందోళన కూడా ఇది. ఒక ఎకరానికి నేను నిజామాబాద్ మార్కెట్కి వెళ్ళినప్పుడు 10,000 పైన వస్తే కానీ గిట్టుబాటు ధర రాదు. కాంగ్రెస్ హయాంలో పసుపు 18,000 వరకు కూడా వచ్చింది. ఇప్పుడు 4,000 నుంచి 5,000, 5,800 వరకు వస్తుంది. దీంతో ప్రతి ఎకరానికి 30,000 నుంచి 40,000 రూపాయలు నష్టపోతూ ఉన్నాం. కానీ పసుపు ఎట్లయిపోయిందంటే అది అంతర్భాగమైంది వాళ్ళ జీవితంలో. పసుపు పండించే రైతు ఇంకా మిగతా పంటకు వెళ్ళట్లేదు. మేము మొన్న అక్కడ బాల్కొండ నియోజకవర్గంకి వెళ్ళినప్పుడు ఒక మహిళ పనిచేస్తూ ఉంది. తన కూతురు సంజన 8వ తరగతి చదువుతూ ఉంది. ఆ పాపను తీసుకొచ్చి కూడా ఇవాళ పసుపున్నది ఏరాలంటే 500 నుంచి 1000 రూపాయలు రోజుకి ఇవ్వాల్సి వస్తుంది కూలీలు. ఆ కూలి కూడా కట్టే పరిస్థితి ఎందుకంటే ధర రావట్లేదు. కాబట్టి కూతుర్ని 4 ఏళ్ళ కొడుకును కూడా తీసుకొచ్చి పొలంలో పెట్టుకొని నేను బట్టి విక్రమార్కుడు వెళ్ళినప్పుడు అక్కడ చూడడం జరిగింది. ఆ కూతురు 8వ తరగతి చదువుతూ పాప పంట చేనులో పనిచేస్తాం తల్లితో. 4వ తరగతి చదువుతున్న తమ్ముడు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటి పసుపు రైతుల పరిస్థితి ఇప్పుడు ఇవాళ ఏర్పడేది. సో ప్రభుత్వం కొనుగోలు చేయనంటే, మొక్కలు కొనుగోలు చేయాలంటే ఎక్కడికి వెళ్తారు రైతులు? కనీస మద్దతు ధర ఎత్తివేయడంతో ఇవాళ అభివృద్ధి చెందిన అమెరికా లాంటి రాష్ట్రంలో కూడా, యూరోప్లో కూడా వ్యవసాయానికి ఎంతో సబ్సిడీ ఇస్తారు. కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సబ్సిడీ ఇస్తారు. ఎదుగుతున్న మన దేశంలో 65% పైన వ్యవసాయం పైన ఆధారపడి ఉన్న రైతులు, 65 కోట్ల మంది వ్యవసాయ ఆధారపడి ఉన్నప్పుడు ఈ కొత్త చట్టాలతోటి నువ్వు పసుపు రైతులకు ఉదాహరణ ఇది ఒక ఇంటర్వ్యూలో కిషన్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది. ఎక్కడికి వెళ్ళి వచ్చి అమ్ముకోవచ్చు అని చెప్పి మాట్లాడతాను. నిజామాబాద్ మార్కెట్కి అమ్మితే తక్కువ అవుతుంది, సాంగ్లీ మార్కెట్కి పోతే ధర ఎక్కువ వస్తుంది, 1000 రూపాయలు ఎక్కువ వస్తుంది. కానీ ఎకరా 2.5 ఎకరాలు నేను చెప్పిన ఇప్పుడు మహిళ ఎకరన్నర 2 ఎకరాల పసుపు సాగు చేసుకుంటున్న ఒక సామాన్య మహిళ సాంగ్లీ వరకు ఏ విధంగా తీసుకెళ్ళగలుగుతుంది? నిజామాబాద్ మార్కెట్కు లారీ తీసుకురావాలంటే 30,000 దాకా లారీ ఖర్చు అవుతా ఉంది. ఏ బండి కట్టుకొని పోతుంది, ఎక్కడ తీసుకుపోయి అమ్ముకోగలుగుతుంది? అందుకే కాంగ్రెస్ పార్టీ హయాంలో నేను వెళ్ళిపోయి ఉన్నప్పుడు మార్కెట్ ద్వారా కొనుగోలు చేయించడం జరిగింది. ఇదే వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ గారు నాకు అత్యంత సన్నిహితులు కూడా, వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీని ఈ పార్టీని చూడకుండా జనజాగరణ మంచికి నేను వచ్చినప్పుడు, జాగరణ నుంచి రైతులు వస్తే కూడా అప్పుడు వెంకయ్యనాయుడు గారు రాజ్యసభ ఎంపీ, అతను నాయకుడు వచ్చినాడు. వారు వెళ్ళి మేము కలిసి రైతుల కొరకు మాట్లాడడం జరిగింది. అప్పుడు పరిశోధన కేంద్రం కూడా వచ్చింది. శరద్ పవార్ గారు అధికారం పిలిపించేసి కంటిన్యూగా ప్రభుత్వం కొనుగోలు చేయడానికి కొరకు పరిశీలించి ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. సో ప్రభుత్వం కొనుగోలు చేసి తీరాల్సిందే. ఇవాళ కాటన్ రైతులు కూడా ఆదిలాబాద్ నుంచి గమనించండి.
మిర్చి రైతుల ఖమ్మం లేని పరిస్థితి చూడండి. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో వేడి లేచిన దౌర్భాగ్యం ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం జరిగినది. రైతు ఆత్మహత్యలకు దేశంలో 2వ రాష్ట్రం అత్యధిక రైతు ఆత్మహత్యలు చేస్తుందంటే అది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. సో కొనుగోలు కేంద్రాలు ఉండాల్సిందే, కనీస మద్దతు ధర ఉండి తీరాల్సిందే. అప్పుడే రైతులకు న్యాయం చేకూరుతుంది, కనీస మద్దతు ధర వస్తుంది, ఆత్మహత్యలు ఆగుతాయి, ఆ బిడ్డల జీవితాలు బాగుపడతాయి. సార్ బైన్సాకి వెళ్ళారు ఇటీవల లేదు, చిన్న సంఘటన ఒకటి. ఎన్నికలు వచ్చినప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇది బీజేపీ పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికలలో యోగి ఆదిత్యనాథ్ తీసుకొచ్చేసి ఓల్డ్ సిటీకి ప్రచారం చేస్తూ మాట్లాడతారు. ఎంఐఎం కూడా వీళ్ళకు తొత్తే. బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్ 3 ఒకటే. ముగ్గురు కలిసి కాంగ్రెస్ పార్టీ తిరిగి ఇప్పుడు మీరు ప్రజలలో అసంతృప్తి ప్రబలుతున్నది. ప్రజలలో ఇవాళ తిరిగి టీఆర్ఎస్ పార్టీని ఓడించే పరిస్థితి కనబడుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి ఎదుగుతున్న సమయంలో టీఆర్ఎస్ బీజేపీ కొట్లాడుకున్నట్టు ప్రయత్నం చేస్తే ఎన్నికలు రాగానే జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు అదే జరిగింది. తర్వాత ఏమైంది 6 నెలలు మీరు చూస్తారు. ఇప్పుడు మళ్ళీ అదే ఎమ్మెల్సీ ఎన్నికలు చేసే ప్రయత్నం చేస్తాము. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఏం చేస్తుంది, జిహెచ్ఎంసీ ఎన్నికలకు వచ్చే వరకు ఇవాళ మత కలవలు సృష్టించే ప్రయత్నం. కానీ అది హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని చెప్పి మాట్లాడింది. ఇవాళ మాట మాట్లాడుతుందా? ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, మాట ఎత్తిందా? అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలకు వచ్చే వరకు ఒక అంశం, అంటే మతాన్ని రెచ్చగొడుతూ మతాన్ని ఆధారంగా తీసుకొని అధికారానికి అధికారం చెలాయిస్తుంది బీజేపీ. బైన్సాగు కారణాలు కూడా దాంట్లో ఆ భాగంగానే అక్కడ అల్లలు జరగడానికి ఒక కారణం. కాకపోతే మీరు ఏఐసిసి అధికార ప్రతినిధిగా ఉన్నారు. మీరు 5 రాష్ట్రాల్లో ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క వేవ్ ఎలా ఉండబోతుంది? కేరళ, అస్సాంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారానికి వచ్చే అంశాలు కనబడతా ఉన్నాయి. ఇటు తమిళనాడులో కాంగ్రెస్ టీఎంకే అలయన్స్ అధికారానికి వస్తుంది. వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క మన ర్యాలీ లెఫ్ట్ పార్టీతోటి 10 లక్షల మంది పైన ర్యాలీ జరగడం జరిగింది. సో బెంగాల్ ఫస్ట్ అనే నినాదంతో లెఫ్ట్ కాంగ్రెస్ వెళ్తూ ఉంది. అధికారానికి అక్కడ వచ్చే అవకాశాలు తక్కువ కనపడ్డా కూడా మొన్నటి ఒక మీటింగ్ తోటి కాంగ్రెస్ లెఫ్ట్ కూడా ఒక కీలకంగా ఏర్పడబోతుంది వెస్ట్ బెంగాల్. సో తమిళనాడు, పుదుచ్చేరిలో కాంగ్రెస్ అధికారానికి వస్తుందని మాకు రిపోర్ట్స్ ఉన్నాయి. కేరళ, అస్సాం క్లోజ్ ఫైట్ కనిపిస్తూ ఉంది. బట్ ఈ యొక్క నెక్స్ట్ 3 వీక్స్ కష్టపడితే అటు అస్సాంలో ఇటు కేరళలో కూడా కాంగ్రెస్ అధికారానికి వచ్చే అంశాలు స్పష్టంగా కనబడతాయి. విశాఖకు ఆంధ్రుల హక్కు. విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలని కేటీఆర్ గారు కూడా మద్దతు ప్రకటిస్తూ కూడా నిన్నటి రోజు ఒక ప్రకటన విడుదల చేశారు. అందుకోసం విశాఖపట్నం వెళ్తాము, అవసరమైతే తెలంగాణలో అట్లాంటి వేళ పరిశ్రమలు మూతివేసి తెచ్చుకొచ్చి ఆంధ్ర నుంచి కూడా మద్దతు కావాలన్నారు. అంటే టీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించేసింది. మీ తరపు నుంచి మీ స్టాండ్ ఎలా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు డాక్టర్ షాజనాథ్ గారు ప్రత్యక్షంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమంలో పాల్గొంటాము. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా అధికారం ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఏపీ కాంగ్రెస్ ఎలాగో ఉంది, తెలంగాణ కాంగ్రెస్ నుంచి నేను అడిగేది మీరు గమనించాల్సింది ఏంటంటే ఇది ఎప్పటి జరుగుతుంది, గడిచిన నెల రోజు నుంచి జరుగుతుంది. ఎందుకు కలవకుండా తారకరమ ఎందుకు మాట్లాడలే? ఇది ఒక బఫూన్ మాట్లాడే మాట, బైరూపుల మాటలు. ఆంధ్రుల ఓట్లు కాజేయడానికి కొరకు మేము మద్దతు అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. పార్లమెంట్లో ప్రైవేటీకరణ ఎవరు ఆపుతారు? పార్లమెంట్లో కదా. పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఇప్పుడు దాకా మాట్లాడేదా? ఎమ్మెల్సీ ఎన్నికల వరకు మాట్లాడతాం. కాబట్టి మీలాంటి నిజాయితీగా జర్నలిస్ట్ కూడా ఏంటంటే ఎందుకు ఇతను మాట్లాడుతున్నాయని ఆలోచించాలి. ఎన్నికలు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మాట్లాడుతూ ఉన్నారు. శిక్షిత ఉంటే ఎందుకు మీరు పార్లమెంట్లు లేవనెత్తలే? ముఖ్యమంత్రి మొన్నటి సీఎం పిఎం గారితో ఎన్నో వెబ్ కాన్ఫరెన్స్లో మాట్లాడినాడు. ఎందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఈ రోజు వరకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రధానమంత్రి ఎందుకు గెలవలేదు, ఎందుకు మాట్లాడలేదు? తనకు అత్యంత సన్నిహితులైన టీఆర్ఎస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చింది, డబ్బులు ఇచ్చింది, మద్దతు తెలుపుతా ఉన్నది. ఎందుకు ఈ ఉత్తర్ కుమార్, తారక రామారావు కాదు, అబద్ధాలు మాట్లాడు ఉత్తర్ కుమార్, ఎందుకు నువ్వు జగన్మోహన్ రెడ్డితో కలిసి మాట్లాడలే? మేము కూడా ఉద్యోగాలు పాల్గొంటని చెప్పి పగల వాళ్ళు ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? ఉత్తర్ కుమార్ మాటలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? ఊసేవెల్లి రంగులు ఎందుకు మారుస్తూ ఉన్నావు?
కనీసం సిగ్గు శరమని ఉండాలి. నీ అయ్య మాట్లాడే పండిత పుత్ర పరమేశ్వరు ఉంటా అంటారు. అయ్య షేర్ అంటే సవా షేర్ లాగా అబద్ధాలు మాట్లాడడంలో తండ్రికి మించిన తనయుడు ఈ ఉత్తర కుమారుడైన కల్వకుంట్ల తారక రామారావు. ఒకసారి ఇకపోతే ఇంత అనుభవం ఉన్న మధు గౌడ్ యాష్కి గారి యొక్క కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవాలండి సార్. వెరీ సింపుల్ కుటుంబం. నాన్నగారి పేరు సార్? నాన్నగారి పేరు సార్? యాసిక్ కిష్టయ్య గౌడ్. అమ్మగారి పేరు? యాష్కి సులోచన. నన్ను దత్తత తీసుకున్న యాష్కి పోచయ్య, అనసూయ. మా చిన్న పిల్లలు ఎక్కువ దత్తత తీసుకున్నారు. అమ్మ నాన్నలకు ఎంతమంది సంతానం సార్? మేము 6 అక్క చెల్లెళ్ళని, 4 అన్నదమ్ములు. 10 మంది సార్. ఇంకొక 2 ఉంటే క్రికెట్ టీమ్ అయ్యింది. లాస్ట్ 1 ఎల్డర్ సిస్టర్. ఓకే సార్. మన కోవిడ్లో మా 2వ పెద్ద బాబు చనిపోయారు. సో మిగతా 2 తమ్ముళ్ళు, చెల్లి అమెరికాలో ఉంటుంది. అన్న. మీ స్టడీస్ అంతా ఎక్కడ జరిగాయి సార్? హయత్ నగర్ సిటీ కాలేజ్, నిజాం కాలేజ్, ఢిల్లీ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ. ఢిల్లీ యూనివర్సిటీ సార్. ఓకే సార్. ఎందుకు మన అమెరికా వెళ్ళి అక్కడ ఈ అంతర్జాతీయ స్థాయిలో న్యాయ వ్యవహారాలు చూసుకునే సంస్థను స్థాపించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది సార్ మీకు? ఢిల్లీ యూనివర్సిటీలో లా చేశారు. ఎల్ఎల్ఎంలో పిహెచ్డి. ఎల్ఎల్ఎం సబ్జెక్టు డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ ఇట్స్ కంట్రోలింగ్ మెజర్స్ అండర్ ఇంటర్నేషనల్ యునైటెడ్ నేషన్స్. సో యునైటెడ్ నేషన్స్లో పనిచేయాలని ఒక ఆశ. అక్కడ ఎల్ఎల్ఎం చేసినాక పిహెచ్డి చేయాలని ఉంటుంది. సో అమెరికాకి వెళ్ళినాక నాన్న చనిపోవడం యాక్సిడెంట్లో. సో తర్వాత ఉద్యోగం చేపట్టి చదువు మానేసి ఉద్యోగం తర్వాత లా సంస్థ లా ఫర్మ్ ఏర్పాటు చేసి ఎంతోమంది వందలాది మంది మన తెలుగు వాళ్ళకి, భారతీయులకి న్యాయపరంగా సేవలు అందించడం. చదువు మానేసి అన్నారు, నాకు అర్థం కదా సార్. ఇక్కడ అప్పటికి ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. ఎల్ఎల్ఎం చేసినాక మళ్ళీ అమెరికాలో ఎల్ఎల్ఎం పిహెచ్డి చేయాలంటే మళ్ళీ ఎల్ఎల్ఎం చదవాలి. ఓకే. ఎల్ఎల్బి రికగ్నైజ్డ్ కానీ ఎల్ఎల్ఎం కాదు. ఓకే. సో కాబట్టి అది ఎల్ఎల్ఎం కంటిన్యూ చేస్తానికి ఉండేది. సో ఈ లోపల ఫాదర్ చనిపోవడం యాక్సిడెంట్లో పోయిన పనులు. కాబట్టి మళ్ళీ తిరిగి వాడు న్యాయ సంస్థ ఏర్పాటు చేసుకొని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లా ఫర్మ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫౌండేషన్ ద్వారా రైతులకు ఆత్మహత్యలు చేసుకున్న దాన్ని ఆంధ్రజ్యోతిలో ఒక స్టోరీ వచ్చింది. అన్నదాతల కన్నీటి కాదు అని. మాసారెడ్డి మండలం, నిజామాబాద్ జిల్లాలో అత్యధిక రైతు ఆత్మహత్యలు చేయడం జరిగింది. ఇక్కడ సొంత డబ్బులతోటి రైతు కుటుంబాలు ఆదుకోవడం జరిగింది. మీ స్వగ్రామం ఏంటి సార్? హయత్ నగర్. నేను పుట్టి పెరిగింది హయత్ నగర్, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ ఈస్ట్ తాలూకా. ఓకే. ఓకే సార్. తాతలు అక్కడ దోమకొండ నుంచి పరిచయం అవుతారు. సో కుటుంబ రిలేషన్షిప్ నిజామాబాద్ జిల్లాతో. నేను చేసిన సహాయం కూడా రైతులకు ఆదుకునేది నా నిజామాబాద్ పాదం చేసుకోవడం కాదు. రాజకీయాల కొరకు నేను సహాయం ఉంటుంది. ఇప్పుడు కూడా నేను మన ఈ హెల్త్ కేర్ వర్కర్ల కొరకు నానో కర్క్యూమ్ అనేది ఆశా వర్కర్లకి, పోలీస్ వాళ్ళకి పంచడం జరిగింది. సో నా జన్మదినాన్ని కూడా నా ఫౌండేషన్, మధ్యస్థ ఫౌండేషన్ ద్వారా గతంలో కూడా మిస్సెస్ ఇక్కడ ఉన్నప్పుడు కూడా నిజామాబాద్లో డయాబెటిక్ క్యాంప్స్ నిర్వహిస్తుంది. మధు యాష్కి ఫౌండేషన్ తో ఇప్పటికీ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. సొంత డబ్బులతో చేస్తాను. ఎలాంటి కార్యక్రమాలు సార్? జాగ్రత్తలాగా డబ్బులు ప్రైవేట్ తీసుకోను. వాట్ ఎవర్ సో లిటిల్ కార్యక్రమాలు తీసుకోవడం నా ఓన్ ఇన్కమ్తో చేస్తూ ఉంటాను. ముఖ్యంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పైన, ఆ అంశాల పైన చేస్తుంటాను. దాన్ని ఇంకా విస్తరించాల్సింది చేస్తాను. ఇప్పుడు దాన్ని ఫౌండేషన్ పైన కార్యక్రమం విస్తరించాలని మేము కూడా కోరుకుంటాం సార్. సార్ మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ సార్? అరేంజ్ మ్యారేజ్ సార్. డాటర్స్, మా ఎల్డర్ డాటర్ ఆల్సో మటార్ని న్యూయార్క్లో. సార్ చిన్న పాప మే జాయిన్ మెడికల్ పబ్లిక్ హెల్త్ చేస్తూ ఉంటాం. మెడిసిన్ మేడం ఏం చేస్తుంటారు సార్? షీఈ్ ఎండోక్రైనాలజిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ ఇన్ డయాబెటీస్, కొలెస్ట్రాల్, థైరాయిడ్ అండ్ ఉమెన్ హెల్త్. ఇప్పుడు 2 పాపలతో అక్కడ దగ్గర ఉంటూ అమెరికాలో ప్రాక్టీస్ చేస్తుంది. నా న్యాయ సంస్థ ఇప్పటికీ ఉంది. ఇక్కడ ఇండియాలో ఆఫీస్ హైదరాబాద్ ఉంటుంది, అది న్యూయార్క్ ఆఫీస్ కూడా పనిచేస్తూ ఉంటుంది. నేను రాత్రులు ఇప్పటికి పనిచేస్తాను నా లా ఫర్మ్తో. ఉదయం రాజకీయం, వేరే వ్యాపారాలు లేవు. రాత్రులు నేను కష్టపడిన లా ఫర్మ్ క్లయింట్స్ తోటి మాట్లాడుతూ ఉంటాను. ఇక్కడ ఆఫీస్ చూస్తుంటాను. సో అది నాకు సింపుల్. అల్టిమేట్గా మీ గోల్ ఏంటి సార్? సార్ అల్టిమేట్ గోల్ టు డిసైడెడ్ ఇన్ ది రెస్ట్ ఆఫ్ లైఫ్ ఇన్ పాలిటిక్స్ ఉంది. అంటే రాజకీయాలు ఉంటూ ప్రజాసేవ చేయడం. పదవులు వస్తుంటే పోతుంటాయి, గెలిపోవటం ఉంటే పోతాయి. సో నాకున్న సమయంలో ప్రజలు మోసం చేయకూడదు, వీళ్ళకి సహాయం చేయాలి. సో నమ్మించిన వాళ్ళు మోసం చేయకూడదు. సో నమ్మకంగా నిజాయితీ బతకాలి. మనకున్న దాంట్లో నలుగురు పంచి కొన్ని కుటుంబ సభ్యులకే కాకుండా సో ప్రజలకు కూడా కొంచెం మనం ఉన్న దాంట్లో పంచుకొని తింటే బాగుంటుంది. అదే దొరకడం, అదే ఆశయం, లక్ష్యం. థ్యాంక్ యూ సార్. మీరు అదే ఆశయంతోనే ముందుకు పోవాలని, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. Hello,
I am Madhu Gauri Yaski, ex-member of Parliament, National Spokesperson and Secretary, All India Congress Committee. For more informative videos, please subscribe iDream. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్ For more videos, సబ్స్క్రైబ్ iDream. Please subscribe for more videos. iDream. iDream. For more videos, Subscribe iDream. Please subscribe. సబ్స్క్రైబ్ iDream ఛానల్. Do subscribe. iDream. iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch iDream.